హాయ్ గాయ్స్, రండి మనం ఈరోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్లో డ్రామా యొక్క హీరోయిన్ అయినటువంటి షెన్ నాన్సీని చూపిస్తారు. తను కానీ ఇప్పుడు ఒక బార్ లాంటి ప్లేస్కి అయితే వచ్చిండది. ఫోన్లో ఫ్రెండ్తో కానీ నువ్వు చెప్పినట్టు కానీ ఈ పెన్ డ్రైవ్ని అయితే తీసుకున్నాను, ఇదిగో వస్తూ ఉంటాను అన్నట్టు చెప్పి అక్కడి నుంచి వస్తూ ఉంటుందా. అప్పుడుగా పక్కనున్న రూమ్లో అయితే తన బాయ్ ఫ్రెండ్ యొక్క వాయిస్ వినపడుతుంది. అంటే వీళ్ళిద్దరికి చిన్నప్పుడు ఎంగేజ్మెంట్ కానీ జరుగుంటుంది అనమాట ఇద్దరు ఫ్యామిలీ తరపున. కానీ ఇప్పుడు వీడియో అయితే వేరే అమ్మాయితో కానీ క్లోజ్గా కూర్చునేసి డ్రింక్స్ చేస్తూ ఉంటారా. దీన్ని హీరోయిన్ చూస్తుంది, అయినప్పటికీ అంతగా రియాక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు వీడి యొక్క ఫ్రెండ్ కానీ చెప్తా ఉన్నాడు, నువ్వేమో హీరోయిన్ వద్దంటా ఉండవు, మీ అన్న వేరే ఇప్పుడు రాబోతాడు, వస్తే ఒకవేళ హీరోయిన్ని మీ అన్నకి ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వేం చేస్తావు అంటాడా. దానికి వీడు కానీ దానికంతా ఛాన్సే లేదు, మా అన్న తను ఎప్పటికీ పెళ్లి చేసుకోరు అన్నట్టు చెప్తా ఉంటాడా. హీరోయిన్ కానీ వీడినైతే ఫోటో తీసుకునేసి అక్కడ నుంచి కానీ బయటికి అయితే వస్తుంది. ఏమి ఇప్పుడు వస్తూ ఉండవు అన్నట్టు ఫ్రెండ్ అడుగుతుందా. హీరోయిన్ కానీ తన దగ్గర అయితే ఆ పెన్ డ్రైవ్ని ఇచ్చేసి ఇదిగో దీనివల్లే లేట్ అయ్యింది అనేసి ఆ ఫోటోని కానీ చూపిస్తుందా. ఈ పాప అయితే షాక్ అయిపోయింది. ఈ దరిద్రుడు ఈ విధంగా చేస్తూ ఉంటాడు, ఇంకా ఎందుకు నువ్వు వాడి కోసం కాసుకొని ఉండవు, నువ్వు వాళ్ళ అన్నని కానీ పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ చాలు నోర్ము, అతన్ని చూసే నేను చాలా రోజులు అవుతా ఉంది అన్నట్టు చెప్పి ఒక పాస్ట్లో జరిగిన విషయాన్ని అయితే ఆలోచిస్తుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ తన చిన్నప్పుడే చనిపోయి ఉంటారు ఒక కార్ యాక్సిడెంట్లో. ఆ తర్వాత హీరో వాళ్ళ పేరెంట్స్ తనని అడాప్ట్ చేసి తన ఇంటికి కానీ పిలుచుకొచ్చుంటారనమాట. ఇకపైన తనని మీరుదా చూసుకోవాలి అనేసి. అప్పుడే హీరో కానీ హీరోయిన్తో అయితే చాలా ప్రేమ కదా నడుచుకుంటాడు, తనకి బొమ్మ అంతా కానీ ఇచ్చి తనని అయితే బాగా చూసుకుంటాడు. కానీ హీరోయిన్ అయితే వాడిని అవాయిడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫ్రెండ్ కానీ నీకేమైనా వాడిని చూస్తే భయం అంటుంది. భయం కాదు రెస్పెక్ట్ అంటా ఉంటుందా. ఆ టైంలో అయితే హీరో కానీ అక్కడికి అయితే వస్తాడు. ఇన్ని సంవత్సరాలు అబ్రాడ్లో ఉన్నట్టుంది, ఇప్పుడు వీడు కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి నువ్వు ఇంటికి వచ్చే చాలా రోజులు అయ్యింది అనేసి విన్నాను, నువ్వు కానీ నాతో వస్తావా అన్నట్టు పిలుస్తాడా. హీరోయిన్ కానీ ఫ్రెండ్ దగ్గర అయితే హెల్ప్ అడుగుతుంది. కానీ ఆ పాప అయితే లేదు, మా అన్న కానీ నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చిండాడు, నువ్వెళ్ళు బాయ్ అన్నట్టు చెప్పేసి తనేమో అక్కడి నుంచి పారిపోతుంది. ఇప్పుడు హీరో కానీ సరే మనం ఇద్దరం వెళ్దామా అన్నట్టు చెప్పి పిలుస్తాడు. హీరోయిన్ ఓకే అన్నట్టు చెప్పి హీరోతో పాటు వస్తుంది. హీరో కానీ నీకు నా తమ్ముడికి మధ్య ఏదైనా గొడవలా ఏంటి అంటాడా. వెంటనే తను కానీ అలాగంతా ఏమీ లేదన్నా అన్నట్టు చెప్పి నాకు కొంచెం టైర్డ్గా ఉంది, నా రూమ్కి వెళ్తాను అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది అనమాట. హీరో కానీ సరే వెళ్ళు అన్నట్టు అక్కడ నుంచి పంపించేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరో వాళ్ళ అమ్మా నాన్న అయితే ఒకటే గొడవలు వేసుకుంటూ ఉండారు. ఎందుకంటే ఆ సెకండ్ కొడుకు అయితే హీరోయిన్తో పెళ్లి చేసుకోను అనేసి చెప్పినట్టుంది. చూసారా వాడు ఏమాత్రం చేశాడు, ఇద్దరు ఫ్యామిలీకి ఎంగేజ్మెంట్ జరిగి ఉండదు కానీ దాన్ని వాడైతే పట్టించుకోలేదంటా ఉంటుందా. అక్కడికైతే హీరో వస్తాడు. హీరోతోనూ దీన్ని అంతా చెప్పి ఒకటే బాధపడతా ఉంటారనమాట. 2 సంవత్సరాలు అవుతా ఉంది హీరోయిన్ వాడు విడిపోయి. ఇప్పుడు హీరోయిన్ వేరే అపార్ట్మెంట్ తీసుకునేసి వేరే ఎక్కడో ఉంది. అయినా ఇద్దరు ఫ్యామిలీ కానీ ప్రామిస్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేసేది. వాడైతే ఈ పెళ్ళే వద్దంటా ఉన్నాడు, వాడిని ఎలాగైనా కొట్టి ఇంటికి లాక్కొని రా అన్నట్టు చెప్తా ఉంటుందా. అంత లోపలే అక్కడికి హీరోయిన్ కానీ వచ్చి వద్దంటే మీరు ఆ విధంగా అంతా చేయకండి, అయినా చిన్నప్పటి నుంచి మీరే కదా నన్ను కానీ పెంచారు, ఇప్పుడు నేను పెద్ద అయిపోయాను, సో నన్ను నేను చూసుకోగలను, ఈ ఎంగేజ్మెంట్ని కానీ క్యాన్సిల్ చేసుకుంటాం అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే నేను దీనికి అస్సలు ఒప్పుకోను, 20 సంవత్సరాలకు ముందు ఈ 2 ఫ్యామిలీలకు మధ్య ఈ ఎంగేజ్మెంట్ని కానీ ఫిక్స్ చేశారు, దీన్ని సడన్గా మనం క్యాన్సిల్ చేయడం వల్ల మీ చనిపోయిన పేరెంట్స్ కానీ మా ఫ్యామిలీ గురించి ఏమనుకుంటారు, వాళ్ళకి చేసి ఇచ్చిన ప్రామిస్ ఏమవుతుంది, సో మనమైతే ఈ పెళ్ళిని కంపల్సరీ చేయాల్సిందే, అయినప్పటికీ పెళ్లి కొడుకు వాడే ఉండాలా ఏంటి, వాడికి బదులుగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడా. హీరోయిన్ అయితే షాకు, అక్కడ ఉండే వాళ్ళ అమ్మ నాన్న అందరూ కానీ కొంచెం షాక్ అవుతూ ఉంటారనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ హీరో దగ్గర అయితే వచ్చి అన్న నేను బాధపడతానన్న దానికోసం మీరు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అంటుందా. దానికి వీడు కానీ ఇదిగో చూడు, నువ్వు షెన్ ఫ్యామిలీ అమ్మాయివి, నేను జియాంగ్ ఫ్యామిలీ అబ్బాయిని, అసలు మనం ఇద్దరం అన్నా చెల్లెళ్ళే కాదు, సో నువ్వు నన్ను అన్న అని పిలవడాన్ని ఆపు. అదేవిధంగా ఇద్దరి ఫ్యామిలీకి మధ్య ఎంగేజ్మెంట్ అయితే ఎప్పుడో చేసింది, సో ఇప్పుడు మనం దాన్ని క్యాన్సిల్ చేస్తే దీనివల్ల ఇద్దరి ఫ్యామిలీ యొక్క బిజినెస్ కానీ సఫర్ అవుతుంది, సో ఆలోచించు అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ కానీ సరే నేను దీని గురించి అయితే ఆలోచిస్తాను అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం సేపు లోపలే అక్కడికి హీరో వాళ్ళ నాన్న కానీ వచ్చి ఇందాక లోపల నువ్వు హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాను అనేసి చెప్పావు కదా, అది నిజంగానేనా అన్నట్టు అడుగుతాడా. హీరో కానీ ఏమైంది నాన్న, మీకు అమ్మకి ఇందులో ఇష్టం లేదా అన్నట్టు అడుగుతాడు. లేదురా అలాగంతా ఏమీ లేదు, హీరోయిన్కి ఓకే అంటే నువ్వు పెళ్లి చేసుకోవడంలో నాకు సంతోషమే అన్నట్టు చెప్పి అతను కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఆ రోజు నైట్ కానీ హీరో అయితే హీరోయిన్ కోసం తన రూమ్ బయటే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ కానీ కొంచెం లేట్ కదా ఇంటికి అయితే వస్తుంది. హీరో కానీ తనతో భోజనం అంతా చేసావా అన్నట్టు మాట్లాడతాడా. కానీ తనైతే తినేసానన్నా, నాకు టైర్డ్గా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను అనేసి రూమ్లోకి వెళ్తుందా. హీరో కానీ తన చేయి బట్టి స్టాప్ చేసి నువ్వు ఎందుకు ఇప్పుడు నన్ను అవాయిడ్ చేస్తూ ఉండవంటాడా.
దానికి తను కానీ అలాగంతా ఏమీ లేదే, రేపు నాకు కాలేజ్ ఉంది కదా అందుకే నేను కానీ త్వరగా పడుకోవాలనేసి వెళ్తా ఉండానంటుందా. హీరో కానీ రేపైతే సండే లీవ్, నీకు మాత్రం ఏ కాలేజ్ ఓపెన్ చేసి ఉండదు అంటాడా. హీరోయిన్ కానీ దీన్ని మర్చిపోయానే అనుకునేసి నాకైతే స్పెషల్ క్లాస్ ఉంది కదా దానికి వెళ్ళాలి కదా అన్నట్టు చెప్పి ఏమేమో సమాలించేసి అక్కడి నుంచి కానీ లోపలికి వెళ్ళిపోతుంది. హీరో కానీ తను చేసేదంతా చూసి నవ్వుకుంటుందా ఉంటాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కానీ హీరో కళ్ళల్లో మాత్రం పడకూడదు అనుకునేసి అక్కడ నుంచి కానీ దొంగచాటుగా అయితే ఎస్కేప్ అయి వెళ్తూ ఉంటుందా. దీన్ని అయితే హీరో కానీ చూస్తాడు, కానీ వాడైతే అంతగా పట్టించుకోలేదు. మరుసటి రోజు అయితే హీరోయిన్ కానీ కాలేజీకి వచ్చి ఉంటుంది. ఫ్రెండ్తో కానీ హీరో అయితే తనని పెళ్లి చేసుకుంటాను అనేసి చెప్పాడు కదా, ఆ విషయాన్ని అయితే చెప్తుందా. ఆ పాప అయితే ఒకటే సంతోషం అయిపోయిందనమాట. నాకు తెలిసినంత వరకు హీరోదా నీకు పర్ఫెక్ట్గా ఉంటాడు అంటుందా. హీరోయిన్ కానీ నోరు మూసుకొని రా అన్నట్టు అక్కడ నుంచి లాక్కొని వస్తూ ఉంటుంది. అదే టైంలో హీరో యొక్క అసిస్టెంట్ కానీ హీరోయిన్ అయితే పిలుచుకొచ్చి ఇదే బాస్ హీరోయిన్ అయితే చదివే కాలేజ్ అన్నట్టు చూపిస్తూ ఉంటాడా. హీరోయిన్ దగ్గరికి సీనియర్ అబ్బాయి కానీ వచ్చి ప్రొఫెసర్ నీ దగ్గర నోట్ ఇచ్చాడు కదా దాని గురించి కానీ నైట్ అయితే నేను నీతో డిస్కషన్ చేయాలి అంటాడా. దీన్ని చూసిన ఫ్రెండ్ అమ్మాయి కానీ సరే మీరిద్దరు కానీ దాని గురించి అయితే డిస్కషన్ చేయండి కానీ నేనైతే ఇంటికి వెళ్తాను అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు హీరోయిన్ వీడు మాత్రమే మాట్లాడుతూ ఉంటారా. దీన్ని చూసిన హీరోకి అయితే కాలుతా ఉందనమాట. వాడెవడో వాడి గురించిన మొత్తం డేటాని తీసుకొని రా అన్నట్టు అసిస్టెంట్తో కానీ చెప్తాడు. వాడు ఓకే అంటూ ఉంటాడు. ఆ తర్వాత అయితే హీరోయిన్ కానీ కొంచెం లేట్ కదా ఇంటికే వస్తుందనమాట. అంటే తను ఉండే అపార్ట్మెంట్కి. అక్కడైతే తను రావడానికి ముందే హీరో కానీ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో హీరోయిన్తో కానీ నువ్వు ఎప్పుడు ఈ విధంగా కదా లేట్గా వస్తావా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ లేదు కొంచెం వర్క్ ఉంది అందుకే లేట్ అయ్యింది అన్నట్టు చెప్తుంది. దాంతో వీడు కానీ తన దగ్గర అయితే నీకోసం నేను ఫుడ్ తీసుకొచ్చుండాను నన్ను కానీ లోపలికైతే పిలుచుకెళ్ళవా అంటాడు. సరే రండి అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ లోపలికైతే పిలుచుకొస్తుందా. వీడు కానీ తనతో సరే పెళ్లి గురించి ఏమైనా ఆలోచించి ఉండవా అన్నట్టు అడుగుతాడా. దానికి తను కానీ నేను బాగా ఆలోచించేశాను ఈ పెళ్లిని కానీ మనం క్యాన్సిల్ చేసుకుంటాం అంటుందా. వీడు షాక్ అయిపోయాడు. సడన్గా ఎందుకు ఈ విధంగా చెప్తా ఉండవు, నువ్వు వేరే ఎవరినైనా ప్రేమిస్తా ఉండవా అంటాడు. అలాగంతా ఏమీ లేదు అంటుంది. అంటే నన్ను నీకు నచ్చలేదా అంటాడు. ఆ విధంగా కానీ లేదు అన్నట్టు చెప్తుందా. సడన్గా నేను నీతో పెళ్ళి అనేసరికి నువ్వు కానీ కొంచెం షాకింగ్లో ఉంటున్నావు అన్నది బాగా తెలుస్తూ ఉంది. అయినా మన ఇద్దరికి మధ్య అంతగా పరిచయం వేరే లేదు కదా అందుకే నువ్వు ఇలా ఉంటున్నావు. అయినా నీకంటూ కొంచెం టైం అయితే తీసుకో, మనం ఇద్దరం కానీ అప్పటి వరకు కొంచెం క్లోజ్గా అంటే మాట్లాడుకుంటూ పరిచయంతో ఉంటాము. ఆ తర్వాత నీ యొక్క డెసిషన్ని కానీ చెప్పు అన్నట్టు చెప్పి హీరో కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళడానికి పోతాడా. సడన్గా ఆగి నీ అపార్ట్మెంట్ నంబర్ ఏంటి అన్నట్టు అడుగుతాడు. వెనకాలే ఉన్న హీరోయిన్ అయితే వాడికి చాలా క్లోజ్గా ఉంటుందన్నమాట. దాంతో హీరోయిన్ కానీ తన యొక్క అపార్ట్మెంట్ నెంబర్ అని అయితే ఇస్తుంది. హీరో కానీ సరే నేను వెళ్ళొస్తా అన్నట్టు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరోయిన్ కానీ హీరో అయితే మెసేజ్ చేస్తాడనమాట. నీ పక్కన టేబుల్లో అయితే నీకోసం బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టున్నాను దాన్ని తినేసే నువ్వు కానీ కాలేజీకి వెళ్ళు అనేసి. సో దాన్ని తినేసి హీరోయిన్ కానీ కాలేజీకి అయితే వచ్చి ఉంటుందా. ఈ సీనియర్కి హీరోయిన్ మీద అయితే ఫీలింగ్స్ ఉన్నట్టుంది. సో వీడు కానీ హీరోయిన్ వద్దన్నా వినకుండా తనకైతే బలవంతంగా బ్రేక్ఫాస్ట్ ఇస్తూ ఉంటాడు. దీన్ని అయితే హీరో యొక్క మనిషి కానీ ఫోటో తీస్తాడనమాట. అసిస్టెంట్ కానీ ఆ సీనియర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా హీరో దగ్గర అయితే ఇస్తాడా. దాన్ని చూసి హీరో కానీ ఆ సీనియర్కి అయితే కాల్ చేసి తన యొక్క ఆఫీస్ రూమ్కి పిలుస్తాడు. సో ఇప్పుడు అతనితో కానీ అడుగుతాడు నువ్వేమైనా హీరోయిన్ని ప్రేమిస్తూ ఉండవా అనేసి. దానికి వాడు కానీ అవును నేను తన్ని ప్రేమిస్తూ ఉండాను, మీరు తన్నిని నన్ను విడదీయకండి అన్నట్టు చెప్తా ఉంటాడా. దానికి హీరో కానీ నీకెంత ధైర్యం ఉంటే నా గర్ల్ ఫ్రెండ్ని నాతోనే ప్రేమిస్తూ ఉండాను అనేసి చెప్తావు, నీకు కానీ నేనైతే లాస్ట్గా ఒక ఛాన్స్ అయితే ఇస్తాను అన్నట్టు చెప్పి యూఎస్లో అయితే ఒక చాలా పెద్ద యూనివర్సిటీ యొక్క అప్లికేషన్ ఫామ్ కానీ ఇస్తాడనమాట. నీకు అక్కడ కానీ సీట్ అయితే ఇస్తారు, నువ్వు వెళ్ళి అక్కడ చదువుకోవచ్చు అనేసి. ఏమాత్రం ఆలోచించకుండా వీడు కానీ దాన్ని తీసుకుంటాడా. హీరో కానీ అంటే నీకు హీరోయిన్ వద్దనేసే కదా దీన్ని తీసుకుంటా ఉండవు, ఇంకెప్పుడు కానీ నువ్వైతే తన జోలికే రాకూడదు, ఇక్కడ నుంచి వెళ్ళు అన్నట్టు చెప్పి వాడిని కానీ అక్కడ నుంచి పంపించేస్తాడనమాట. వీడు దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ తన ఫ్రెండ్ కానీ బార్కి అయితే వచ్చుంటారు. హీరోయిన్ కానీ చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఎక్స్ ఇంకా హీరో వీళ్ళ గురించి ఎంత ఆలోచించిన బాధలో అయితే బాగా డ్రింక్స్ చేస్తూ ఉంటుందా. ఈ న్యూస్ అయితే హీరోకి కానీ వస్తుంది. హీరోయిన్ అయితే బాగా తాగి బార్లో పడిపోయి ఉండదు, వచ్చి తీసుకెళ్ళండి అనేసి. దాంతో హీరో కానీ అక్కడికైతే వచ్చి చూస్తాడా. హీరోయిన్ కానీ బాగా తాగేసిదా పడిపోయి ఉండదు. దాంతో హీరో కానీ తనైతే తీసుకునేసి అసిస్టెంట్తో కానీ ఫ్రెండ్ అమ్మాయిని అయితే నువ్వే తీసుకెళ్ళి డ్రాప్ చేయి అన్నట్టు చెప్పి హీరోయిన్ అయితే ఇంటికి కానీ పిలుచుకొచ్చి బెడ్రూమ్లో అయితే పడుకోబెడతాడా. సడన్గా ఉరుముల సౌండ్ అయితే వినపడుతుంది. వెంటనే వెళ్ళి హీరోయిన్ కానీ హీరోని అయితే హక్ చేసుకుంటుంది. చిన్నప్పటి నుంచే హీరోయిన్కి ఈ ఉరుముల సౌండ్ అంటే భయం అన్నమాట. ఆ టైంలో కానీ హీరోదా వచ్చి తనకి ధైర్యంగా నువ్వు నిద్రపో నేను నీ పక్కనే ఉంటాను అనేసి సపోర్ట్గా ఉంటాడు. ఇప్పుడు కానీ హీరోయిన్ అయితే హీరోని హక్ చేసుకునేసి నాకు చాలా భయంగా ఉంది, మీరు నాతోనే పడుకుంటారా అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ దీన్ని తలుచుకునేసి మార్నింగ్ అయితే నువ్వు రిగ్రెట్ చేయవు కదా అన్నట్టు ఫన్ చేసేసి నువ్వు కానీ
మాత్రం భయపడకుండా పడుకో, నువ్వు నిద్రపోయేంత వరకు నేను నీ పక్కనే ఉంటాను అనేసి తన్ని కానీ పడుకోబెడతా ఉంటాడా. ఆ టైంలో సీనియర్ కానీ హీరోయిన్కి అయితే కాల్ చేస్తాడు. హీరోది అటెండ్ చేస్తాడనమాట. నీకు ఉరుములు అంటే భయం కదా, అందుకే నేను కానీ ఫోన్ చేశాను అంటాడా. ఆ ఉల్లిపాయ అంతా నేను చూసుకుంటానులే కానీ ఆల్రెడీ నువ్వైతే నా డీల్కి ఒప్పుకునేసే కదా బ్రేకప్ చెప్పావు, మళ్ళీ ఎందుకు ఇప్పుడు తనకి కాల్ చేస్తా ఉండవు. ఇంకోసారి కనుక నువ్వు తనకి కాల్ చేసావంటే ఆ తర్వాత నేను మనిషిలా ఉండను అన్నట్టు బెదిరించేసి కాల్ని కట్ చేస్తాడా. సడన్ గా హీరోయిన్ కానీ నిద్రలో నుంచి లేసుకునేసి, అన్న నాకైతే ఈ డ్రెస్ చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది, అసలు ఊపిరి ఆడడం లేదు, టైట్ గా ఉంది, ఈ డ్రెస్ ని రిమూవ్ చేయనేసి హీరో యొక్క చేతిని తీసుకెళ్లి తన వీప్ మీద పెడతా ఉందా. హీరోకి అయితే ఒక లాగదా ఉందన్నమాట. ఆ తర్వాత హీరో గాని ఏం చేశాడనేది అయితే చూపిలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుందా, హీరోయిన్ గాని నిద్రలో నుంచి మేల్కుంటుంది. కానీ తన డ్రెస్ అంతా చేంజ్ అయ్యి ఉండడం చూసి తను షాక్ అవుతా ఉంటుంది. ఇప్పుడు హీరో గాని హీరోయిన్ కోసం అయితే వాటర్ తీసుకొచ్చిస్తాడా. దాన్ని తను గాని తీసి తాగుతూ ఆలోచిస్తుంది. ఇప్పుడుతో మొత్తం కానీ గుర్తొస్తుంది, నా డ్రెస్ని విప్పురా అనేసి వాడి ప్రాణం తీసి ఉంటుంది కదా. సో హీరో కానీ వెళ్ళి తన యొక్క షర్ట్ని అయితే తీసుకొచ్చి హీరోయిన్కి వేసేసి వీడు కానీ కళ్ళు మూసుకునేసిదా హీరోయిన్ యొక్క డ్రెస్ని కానీ చేంజ్ చేస్తుంటాడనమాట. సో ఇప్పుడు అదంతా గుర్తొచ్చేసరికి హీరోయిన్కి తాగుతూ ఉండే నీళ్ళంతా కానీ బయటికి వస్తూ ఉంటుంది. హీరో కానీ ఏమైంది, నైట్ జరిగిందంతా గుర్తొచ్చిందా అంటాడు. హీరోయిన్ కానీ లేదే, నేను తాగితే మొత్తాన్ని మర్చిపోతాను, నాకేమీ గుర్తులేదు అన్నట్టు చెప్తా ఉంటుందా. దాంతో హీరో కానీ సరే పక్కనే డ్రెస్ ఉంది, నువ్వు కానీ చేంజ్ చేసుకునేసి కిందకైతే రా అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ కిదా ఒకటి ఎంబారసింగ్ గా ఉందనమాట. ఇప్పుడు వీడు కానీ తనైతే తన ఇంటికి పిలుచుకొని వెళ్తా ఉంటాడా. దాన్ని అయితే ఈ తమ్ముడు వాడు కానీ చూస్తాడు. కానీ వీడికైతే కాలిపోయినట్టుంది. సో వెంటనే వాళ్ళ పేరెంట్స్ దగ్గర కానీ వచ్చి ఒకటే అరస్తా ఉన్నాడు, నాకు హీరోయిన్కే కదా మీరు ఫస్ట్ ఎంగేజ్మెంట్ కాంట్రాక్ట్ వేసింది, కానీ దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మా అన్న దగ్గర అప్పగించేశారా ఏంటి అనేసి. దానికి వాళ్ళ నాన్నకి మండిపోయిందనమాట. అసలు నువ్వు ఎవరి గురించి ఆలోచించకుండా నీ ఇష్టానికి నువ్వే హీరోయిన్తో పెళ్లి వద్దనేసి క్యాన్సిల్ చేసావు. ఇప్పుడు తను ఎవరితో ఉంటే నీకేం బాధ, తన సంతోషందా, మా అందరికీ కానీ ముఖ్యం, మళ్ళీ ఇందులో అయితే నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అన్నట్టు వాడిని కానీ తిట్టేసి వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారా. వీడు గమ్మనే కూర్చునేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అక్కడికైతే హీరో కానీ వస్తాడు. హీరోతోనూ వీడైతే అడుగుతాడు, అన్న నువ్వు నిజంగానే హీరోయిన్ అయితే పెళ్లి చేసుకోబోతావా అనేసి. హీరో కానీ అవును అన్నట్టు చెప్తాడా. వెంటనే వీడు కానీ ఇదిగో చూడన్నా, హీరోయిన్ అయితే ఒక ఎమోషనలే లేని అమ్మాయి, ఫ్యామిలీ కోసం అనేసి నువ్వు తన్ని పెళ్లి చేసుకునేసి ఫ్యూచర్లో నువ్వు కానీ బాధపడకు, ముందే తన్ని పెళ్లి చేసుకోకుండా దీన్ని ఆపేయి అన్నట్టు చెప్తాడా. కానీ హీరో అయితే నువ్వుదా తన్ని వద్దనేసావు కదా, సో నీకు తనకి మధ్య ఉండేది ముగిసిపోయింది, ఈ కాంట్రాక్ట్లో ఇప్పుడు నేను వచ్చాను, నేను హీరోయిన్ని పెళ్లి చేసుకోవడం నా పర్సనల్ బాబు, నువ్వైతే ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు అన్నట్టు చెప్పేసి హీరోని అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. కానీ వీడు ఆగేటే లేదు, హీరోయిన్ దగ్గరికి వచ్చేసాడు. తనతో కానీ ఇప్పుడైతే అడుగుతాడు, అవును నువ్వు కానీ మా అన్నని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావా, నువ్వు మా అన్నని కానీ అంతగా చూడలేదు కదా, సడన్ గా ఎందుకు నువ్వు ఇలా డిసైడ్ చేసావు అంటాడా. హీరోయిన్ కా మండిపోయిందనమాట. ఇదిగో చూడరా, నువ్వుదే ఈ పెళ్లి వద్దనేసి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు వచ్చావు, అయినా నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది నా ఇష్టం, నా విషయంలో నువ్వు ముక్కు దూర్చుకో అన్నట్టు తిట్టేసి అక్కడ నుంచి కానీ కాలేజీకి కదా వస్తుందన్నమాట. ఆ టైంలో హీరోయిన్ వల్ల అన్నయ్య యొక్క అసిస్టెంట్ కానీ కాల్ చేసి, కంపెనీలో అయితే చాలా ప్రాబ్లం పోతా ఉంది మేడం, దాన్ని సాల్వ్ చేస్తాననేసి మీ అన్న కానీ వెళ్ళి, ఇక్కడైతే ఒక చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది, కానీ మీ అన్న ప్రాణాలకు ఏమీ కాలేదు, తను బాగానే ఉన్నాడు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ వల్ల అయితే అసలు కావట్లేదనమాట. కాల్ని కానీ కట్ చేసేసి ఆలోచిస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలుగా హీరో వాళ్ళ కంపెనీదా వీళ్ళకైతే హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అది చాలా పెద్ద కంపెనీ. ఇప్పుడు ఈమె వేరే ఈ పెళ్లి కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేద్దాం అన్నట్టు చెప్పుంటుంది కదా, సో మళ్ళీ వెళ్ళి హెల్ప్ అడగలేమే అన్నట్టు ఆలోచిస్తూ, అయినా మన కంపెనీదా మనకి ముఖ్యం, మన లైఫ్ కన్నా కానీ సరే పెళ్లి చేసుకుంటాం అన్నట్టు డిసైడ్ అవుతా ఉంటుందా. ఇటుపక్క అయితే హీరో యొక్క అసిస్టెంట్ కానీ ఈ విషయాన్ని అంతా చెప్తాడు. హీరోయిన్ వాళ్ళ అన్న కంపెనీలో అయితే చాలా పెద్ద లాస్ వచ్చింది, ఇంకా వాళ్ళ అన్నకి వేరే యాక్సిడెంట్ అయ్యింది అనేసి. కానీ హీరోకి అయితే డౌట్గా ఉందనమాట. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ కానీ యాక్సిడెంట్లోనే చనిపోయి ఉంటారు, సో దాన్ని కానీ నువ్వైతే ఇన్వెస్టిగేషన్ చెయ్యి, ఇంకా ఆ కంపెనీ విషయాన్ని కానీ వెళ్ళి సాల్వ్ చేయి అన్నట్టు చెప్పి పంపిస్తాడా. ఆ టైంలో హీరోయిన్ కానీ వీడికైతే కాల్ చేసి నేను మిమ్మల్ని మీట్ అవ్వాలి అన్నట్టు చెప్తుంది. సరే ఆఫీస్కి వచ్చాయి అన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్ వాడిని చూడడానికి వచ్చి, ఆ రోజు మీ పేరెంట్స్తో నన్ను కానీ పెళ్లి చేసుకుంటాను అనేసి చెప్తా ఉన్నారు కదా, దానికి ఇప్పటికీ మీకు ఓకేనా అన్నట్టు లాగదీస్తుందా. హీరో కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను అంటే ఖచ్చితంగా నాకు ఓకే, ఇప్పుడు 20th బర్త్డే కానీ హీరోయిన్కి అయితే రాబోతుందంట, సో ఆ రోజే మనం కానీ వెళ్ళి పెళ్లి సర్టిఫికేట్ అయితే తీసుకుంటాం అన్నట్టు చెప్తాడా. సో హీరోయిన్ కానీ ఇప్పుడు మా కంపెనీలో అయితే కొంచెం ఇష్యూ వెళ్తా ఉంది, హెల్ప్ చేయగలరా అన్నట్టు లాగదీస్తుందా. వెంటనే హీరో కానీ ఆల్రెడీ నేను హెల్ప్ చేసేసాను అన్నట్టు చెప్తాడు. ఫోన్ కాల్లో హీరోయిన్కి అదే చెప్తారనమాట. హీరో వాళ్ళ మనిషి అయితే వచ్చి మీ కంపెనీలో ఉండే ఇష్యూని అంతా కానీ సాల్వ్ చేశారు అనేసి. హీరోయిన్ కానీ హీరోకి అయితే మీరు నాకు హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అండి అన్నట్టు చెప్పేసి, నాకు వర్క్ ఉంది నేను వెళ్ళొస్తా అన్నట్టు బయటకైతే
అయితే వచ్చి హీరోయిన్ వాళ్ళ అన్న యొక్క అసిస్టెంట్కి కానీ కాల్ చేసి వెంటనే నాకైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి, నేను కానీ అబ్రాడ్కి అయితే వస్తూ ఉంటాను అన్నట్టు చెప్తుంది. వాళ్ళ అన్న అయితే అబ్రాడ్లో ఉంటున్నాడు అనమాట, ఓవర్సీస్లో ఉండే బిజినెస్ని చూసుకుంటూ. ఇతని హీరోయిన్ వాళ్ళ అన్న మిస్టర్ గో అన్నమాట అసిస్టెంట్ని పట్టుకునేసి ఒకటే తిడతా ఉన్నాడు, నా విషయాన్ని నా చెల్లెలతో చెప్పి తను ఎందుకు నువ్వు ఇప్పుడు భయపెడతా ఉండవు అనేసి. అప్పుడు అసిస్టెంట్ చెప్తాడు, మీ చెల్లెళ్ళు అయితే జియాంగ్ ఫ్యామిలీతో ఉండే ఎంగేజ్మెంట్ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసేసింది, ఇప్పుడు పెద్ద కొడుకుని అయితే పెళ్లి చేసుకోబోతుందంట, సో ఆ న్యూస్ అయితే వైరల్ అవుతా ఉంది అన్నట్టు చెప్తా ఉంటాడా. అంత లోపల అక్కడికైతే హీరోయిన్ కానీ వచ్చేసింది. వాళ్ళ అన్నని పట్టుకునేసి ఒకటే తిడతా ఉంది, అన్న నీకు యాక్సిడెంట్ అయిన విషయాన్ని నాతో ఎందుకు చెప్పలేదు, నేను ఎంత భయపడిపోయానో తెలుసా అంటుందా. వాళ్ళ అన్న కానీ నాకేమీ కాలేదు, కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకుంటాం అన్నట్టు చెప్పి తన్ని కూర్చోబెడతాడా. ఇప్పుడు అడుగుతాడనమాట, అవును నువ్వు కానీ సెకండ్ కొడుకుతో అయితే ఆ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసావా అనేసి. దానికి హీరోయిన్ కానీ అవునన్నా అన్నట్టు చెప్తుంది. అంటే నువ్వు ఇప్పుడు హీరోని పెళ్లి చేసుకోబోతావా అన్నట్టు అడుగుతాడు. దానికి హీరోయిన్ అయితే అవును అన్నట్టు చెప్తుందా. వాడి గురించి నీకు అంతగా తెలియదు, వాడు ఎన్ని సంవత్సరాలు అబ్రాడ్లో ఉన్నాడు, సడన్గా నువ్వేంది వాడిని పెళ్లి చేసుకుంటానంట ఉండవు అన్నట్టు అరుస్తాడా. దానికి హీరోయిన్ కానీ అలాగంతా ఏమీ లేదన్నా, నాకు అతన్ని పరిచయం ఉంది, ఇంకా నేను వేరే అతన్ని ప్రేమిస్తూ ఉండను అన్నట్టు చెప్తుందా. నిజంగానే నువ్వు అతన్ని ప్రేమిస్తూ ఉండవా అన్నట్టు అడుగుతాడు. హీరోయిన్ కానీ అవును నేను ప్రేమిస్తూ ఉండను అన్నట్టు చెప్తా ఉంటుందా. ఆ టైంలో తనకి హీరో దగ్గర నుంచి కానీ మెసేజ్ అయితే వస్తుందన్నమాట, రేపు మార్నింగే మనం ఇద్దరం కానీ వెళ్ళి వెడ్డింగ్ సర్టిఫికేట్ అయితే తీసుకొద్దాము అనేసి. సో ఇప్పుడు హీరోయిన్ కానీ ఈ పెళ్లి విషయాన్ని అయితే వాళ్ళ అన్నతో చెప్పకుండా కాలేజీలో అయితే ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను అర్జెంటుగా చైనాకి అయితే వెళ్ళాలి అన్నట్టు చెప్పేసి చైనాకి వచ్చేసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ డే మార్నింగే హీరోయిన్ వెళ్ళి వాళ్ళ యొక్క పెళ్లి సర్టిఫికేట్ కానీ తీసుకుంటారు. హీరోకి అయితే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు హీరోయిన్తో కానీ ఏం చెప్తాడంటే, ఈరోజు నీకు బర్త్డే కదా, సో ఫ్యామిలీ డిన్నర్ ఉంది, మనం కానీ పెద్ద ఇంటికి అయితే వెళ్తా ఉండాము అన్నట్టు చెప్పి వాళ్ళ ఇంటికి పిలుచుకొస్తాడనమాట. వాళ్ళ పేరెంట్స్ అందరూ కానీ ఉంటున్నారా, సో హీరో వాళ్ళు కానీ అక్కడికి అయితే వెళ్తారు. అదే టైంలో ఈ తమ్ముడు వాడు కానీ అక్కడికి అయితే వస్తాడనమాట. హీరోయిన్కి అయితే కొంచెం ఆక్వర్డ్గా ఉంది వీడిని ఇక్కడ చూడడం, కానీ హీరో అయితే అందరి ముందర కానీ నాకు హీరోయిన్తో పెళ్ళి అయిపోయింది, మేమిద్దరం కానీ సర్టిఫికేట్ అయితే తీసుకున్నాము అన్నట్టు చెప్తాడు. వీడైతే కొంచెం వెటకారం కదా మాట్లాడతాడు, ఏమైంది సడన్ గా పెళ్ళంతా చేసుకోండారు, అయినా మీ ఇద్దరికి కానీ కంగ్రాచులేషన్ వదిన గారు అన్నట్టు చెప్తాడా. వీడి మాటలకి వాళ్ళ నాన్నకే కాలిపోతా ఉంది, ఈ విధంగా కదా కంగ్రాచులేషన్ చెప్తారా అన్నట్టు అరుస్తూ ఉంటాడా. హీరో కానీ ఇంకా ఇక్కడ ఉండలేమో అనుకునేసి సరే మేము కానీ నా రూమ్లో అయితే పైన ఉంటాము అన్నట్టు చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి కానీ పిలుచుకొస్తాడా. హీరోయిన్తో కానీ మనం ఇద్దరం సడన్గా పెళ్లి చేసుకున్నాము, సో మన ఇద్దరికి మధ్య అంత మంచి బాండింగ్ లేదు కాబట్టి మనం కానీ ఒకరితో ఒకరైతే ఇంటరాక్షన్ అవ్వాలి, సరే నువ్వు కానీ నా రూమ్లోకి అయితే రా అన్నట్టు పిలుస్తాడా. కానీ హీరోయిన్ అయితే భయపడిపోయి లేదు నా ఫోన్ అయితే కింద మర్చిపోయాను, నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తాను అన్నట్టు చెప్తుంది. కానీ హీరో అయితే ఏం పర్వాలేదు నేను తీసుకొస్తాను రా అన్నట్టు చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇచ్చి తన రూమ్కి పిలుచుకొచ్చేసాడు. కానీ వీడి ఇష్టానికి వీడైతే వర్క్ చూసుకుంటా ఉంటాడు, ఇటుపక్క హీరోయిన్ ఇష్టానికి తను కానీ తన ఫ్రెండ్తో అయితే చాటింగ్ చేస్తూ ఉందన్నమాట. వీళ్ళిద్దరూ కానీ వాళ్ళ యొక్క వర్క్ని అయితే ముగించేసి కిందకి కానీ వస్తారా. ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మ కానీ ఈరోజు హీరోయిన్ యొక్క బర్త్డే కదా, సో తనకు కానీ గిఫ్ట్గా అయితే ఒక డైమండ్ నెక్లెస్ని కానీ ఇచ్చి ఇన్ని రోజులు నువ్వు కానీ మా ఇంటి బిడ్డగా ఉన్నావు, ఇకపై నుంచి నువ్వు మా ఇంటి కోడలివి అన్నట్టు చెప్పి సంతోషపడుతూ ఉంటారనమాట. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్కి వాళ్ళ అన్న కానీ కాల్ చేస్తాడు, బర్త్డే విషెస్ అంతా చెప్పేసి, అయినా నువ్వు ఉండకుండానే వెళ్ళిపోయావు కదా, సడన్గా వెళ్ళి నువ్వు హీరోతో ఏమైనా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నావా ఏమన్నట్టు అడుగుతాడా. కానీ హీరోయిన్ అయితే సమాధానమే చెప్పట్లేదనమాట. ఇదిగో చూడు నువ్వు హీరోని అంత ఈజీగా నమ్మకో, వాడైతే ఇన్ని సంవత్సరాలు అబ్రాడ్లో ఉండి వచ్చాడు, వాడితో కానీ కొంచెం కేర్ఫుల్గానే ఉండు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే డబుల్ మైండెడ్గానే ఉంది. అక్కడ నుంచి కానీ ఇద్దరు ఇంటికి కానీ వచ్చేస్తారనమాట. హీరో కానీ ఇప్పుడు తను అయితే వాడి యొక్క ఇంటికి పిలుచుకొని వెళ్తా ఉంటాడనమాట. హీరోయిన్కి అయితే కొంచెం భయంగానే ఉంది. వాడితో కానీ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళి సరే నేనైతే ఏ రూమ్లో వెళ్ళి పడుకునేది అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ దగ్గరగా వచ్చి ఈ రోజుదా మన ఇద్దరికి పెళ్ళి అయింది, అంటే నా పెళ్ళాంని వేరే రూమ్లో పడుకోబెట్టేసి నేను వేరే రూమ్లో పడుకునేదా అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ కిస్ చేస్తాడనమాట. ఈ కిస్ కొంచెం డీప్గా వెళ్తూ ఉంటుందా. వెంటనే హీరోయిన్ కానీ వాడి లిప్స్ని అయితే కోరికి పెట్టేస్తుంది. ఏమైంది, ఎందుకు ఈ విధంగా చేసావు, నన్ను నీకు నచ్చలేదా అన్నట్టు అడుగుతాడు. హీరోయిన్ కానీ అలా కాదు నేను వెళ్ళి స్నానం చేసేసి వస్తాను అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ రెస్ట్ రూమ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. స్నానం చేసేసి డ్రెస్ అంతా చేంజ్ చేసుకునేసి హీరో
హీరో దగ్గరకు కానీ వస్తుంది. యాక్చువల్గా నా యొక్క డ్రెస్ అంతా ఇక్కడ లేదు, సో అందుకే నేను కానీ దీన్ని వేసుకొచ్చాను అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఇందులోనూ నువ్వైతే చాలా అందంగా ఉన్నావు అన్నట్టు చెప్పి మళ్ళీ తను అయితే కిస్ చేస్తాడు. ఆ రోజు నైట్ ఇద్దరు కానీ కలిసే ఉంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కానీ కళ్ళు తెరిచి చూసి ఒకటే సిగ్గుపడతా ఉందనమాట. అక్కడికైతే హీరో కానీ వస్తాడు. నీకు కావాల్సిన డ్రెస్ అంతా కానీ ఇక్కడికైతే వచ్చేస్తుంది, సో నువ్వు కానీ ఫ్రెష్ అప్ అయ్యి రా, మనం ఇద్దరం కానీ కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాము అన్నట్టు చెప్పేసి హీరోయిన్తో కానీ నేనైతే ఓ 2 రోజులు వర్క్ పరంగా వేరే ఊరికైతే వెళ్తా ఉన్నాను అన్నట్టు చెప్తాడా. తను కానీ వీడితో మీరు లేని ఈ 2 రోజులు కావాలంటే నేను నా అపార్ట్మెంట్లో ఉండేదా అన్నట్టు అడుగుతుందా. దానికి వీడు కానీ సరే నీ ఇష్టం, ఈ 2 రోజులు ఎక్కడైనా ఉండు, కానీ నేను వచ్చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి అన్నట్టు చెప్పేసి వాడు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ హీరోయిన్ కానీ తన ఫ్రెండ్ని అయితే వచ్చి మీట్ అవుతుంది. ఎన్ని రోజుల తర్వాత మీట్ అయ్యామనేసి ఆ పాప కానీ హక్ చేసుకునేసి ఒకటే ప్రేమ పాయాసాలని పంచుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ తనకి హీరోతో అయితే పెళ్ళయింది అన్న విషయాన్ని చెప్తుంది. ఈ పాప అయితే ఒకటే ఎగ్జైట్ అయిపోయింది. అయ్యో నాతో చెప్పపెట్టకుండా పెళ్లి చేసుకున్నావా, అయినా నేను నీకు మ్యారేజ్కి ఇంకా నీ యొక్క బర్త్డేకి రెండిటికి కలిపి గిఫ్ట్ అయితే ఇస్తాను, దాన్ని చూసి నువ్వే సర్ప్రైజ్ అయిపోతావు చూడు అన్నట్టు చెప్తా ఉంటుందా. అంటే 2 రోజుల తర్వాతే చూపిస్తారు. ఇప్పుడు హీరోయిన్కి కానీ హీరో యొక్క అసిస్టెంట్ అయితే కాల్ చేసి బాస్ కానీ రిటర్న్ చైనాకైతే వచ్చేసాడు, నేను కానీ వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకునేదా అన్నట్టు అడుగుతాడా. కానీ హీరోయిన్ అయితే పర్వాలేదు నేనే ఇంటికి వచ్చేస్తాను అన్నట్టు చెప్పి కాల్ని కట్ చేస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్ కానీ నీ యొక్క బర్త్డే గిఫ్ట్ని అయితే ఇప్పుడే ఇచ్చేసాను, కానీ నీ యొక్క వెడ్డింగ్ గిఫ్ట్ని నేను కానీ సర్ప్రైజ్గా ఇస్తాను నువ్వు అన్నట్టు చెప్పేసి తనేమో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ హీరోయిన్ కానీ ఇంటికి అయితే వచ్చి ఫ్రెండ్ ఇచ్చిన ఆ బర్త్డే గిఫ్ట్ని కానీ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో అయితే ఒక బ్రేస్లెట్ లాగా ఉందన్నమాట. సో ఫ్రెండ్కి కానీ మెసేజ్ చేస్తా ఉంది థ్యాంక్స్ అన్నట్టు. తను కానీ నీ యొక్క సెకండ్ గిఫ్ట్ ఇదిగో అన్నట్టు ఒక వీడియో యొక్క లింక్ని పంపిస్తుంది అనమాట. హీరోయిన్ కానీ ఓపెన్ చేసి చూస్తే అది పలానా వీడియో ఏమో ఒకలాగా సౌండ్ వస్తుందా. హీరోయిన్ వెంటనే ఆఫ్ చేస్తుంది ఫోన్ని. అంతలోపలే అక్కడికి హీరో కానీ వచ్చేస్తాడు, కానీ వాడికైతే ఈ సౌండ్ వినపడలేదేమో. హీరోయిన్ కానీ ఇక్కడ నుంచి నైస్గా వెళ్ళిపోదాం అనేసి ట్రై చేస్తుంది. వీడు కానీ తన నడుమును బట్టి క్లోజ్గా చేసుకునేసి 2 రోజుల తర్వాత వచ్చున్నాను, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తా ఉండవు అన్నట్టు చెప్పి హీరోయిన్ని కిస్ చేయడానికి క్లోజ్గా వెళ్తా ఉంటాడా. తన చేతిలో ఉండే ఫోన్లో ఆ వీడియో కానీ ఆన్ అయిపోతుంది అనమాట. వీడు కానీ లాగి ఆ వీడియోని అయితే చూసేసి ఏమి ఇదంతా నువ్వు చూస్తావా అంటాడా. హీరోయిన్ కానీ అది నాది కాదు నా ఫ్రెండ్తో పంపించింది, దానికి నాకు సంబంధం లేదు అంటుందా. అంటే ఆ రోజు నైట్ నేను సాటిస్ఫై చేయలేదా అన్నట్టు చెప్పి మళ్ళీ కానీ హీరోయిన్ అయితే కిస్ చేస్తాడనమాట. మళ్ళీ ఆ రోజు నైట్ అయితే ఇద్దరు కానీ కలిసే ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ తను కానీ కాలేజీకి అయితే వచ్చి ఉంటుందా, కానీ నడుము అయితే ఒకటే నొప్పిగా ఉందనమాట. తను చాలా కష్టపడతా ఉంటుంది. అక్కడికైతే ఈ ఫ్రెండ్ పిల్ల కానీ వచ్చి గమ్మనే ఉండట్లేదనమాట. నైట్ అయితే వీడియో పంపించింది కదా, దాని గురించి అంతా స్టోరీ అంతా చెప్పి సరే నువ్వు అందులో సాటిస్ఫై కాకపోతే నేను నీకు ఇంకా కొన్ని టిప్స్ అంతా చెప్తాను అంటుందా. హీరోయిన్ కానీ చాలరా తల్లి నోరు మూసుకో, నాకు చాలా టైర్డ్గా ఉంది, రూమ్కి అయితే వెళ్ళాలి అనేసి తన వల్ల ఇంటికి కానీ వెళ్ళలేకపోతుంది అనమాట. సో అపార్ట్మెంట్కి ఇప్పుడు కానీ వచ్చింది. హీరోతో కానీ ఆ తర్వాత చెప్పుకుంటాం అనుకుంటా ఉంటుందా. అంత లోపల అక్కడైతే రెడీగా ఉంటాడనమాట ఈ తమ్ముడు. వాడు హీరోయిన్ చేయి బట్టి లాక్ వచ్చి తన్ని కానీ లాక్ చేసి తన మెడ మీద అయితే హీరో కోరికినటువంటి గాయం అంతా ఉందా దాన్ని చూసి వీడు టెన్షన్ అయ్యి అయినా నువ్వు మా అన్నతో ఇప్పుడు కలిసి సంతోషంగా ఉంటున్నావా అన్నట్టు అరుస్తూ ఉంటాడా. హీరోయిన్కి మండిపోయిందనమాట. అసలు నీ మనసులో ఏమనుకుంటావురా, నీకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇంకా నేను నీ యొక్క వదిన్ని, మీ అన్నతో నాకు పెళ్ళి అయిపోయింది, అయినప్పటికీ నువ్వు నాతో ఈ విధంగా నడుచుకుంటా ఉన్నావే, నీకు సిగ్గులేదా, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు అన్నట్టు తిట్టేసి వాడిని కానీ బయటికి అయితే గెంటేస్తుంది. కానీ హీరో అయితే హీరోయిన్ అపార్ట్మెంట్లోదా ఉంది అనేసి బయట వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడా. అక్కడికైతే ఈ తమ్ముడు వాడు కానీ వస్తాడనమాట. నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉండవు అన్నట్టు అడుగుతాడా. మేమిద్దరం కానీ కలిసి ఒక ప్రాజెక్ట్ అయితే చేసాము, దాని యొక్క పెన్ డ్రైవ్ నా దగ్గరే ఉండిందా, దాన్ని హీరోయిన్ దగ్గర ఇవ్వడానికే వచ్చాను అన్నట్టు చెప్పేసి వాడు కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత హీరోయిన్కి కానీ హీరో అయితే మెసేజ్ చేస్తాడు, నేనైతే నీ అపార్ట్మెంట్ కింద ఉంటున్నాను త్వరగా రా అనేసి. హీరోయిన్ కానీ అక్కడికి అయితే వస్తుందా. హీరో అడుగుతాడు, అవును సడన్గా చెప్పపెట్టకుండా నువ్వెందుకు ఈరోజు అపార్ట్మెంట్కి వచ్చావు అనేసి. దానికి తను కానీ కాళ్ళు అయితే ఒకటే నొప్పిగా ఉండింది, టైర్డ్గా ఉండింది, అందుకే పక్కనే వచ్చేసాను అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఏంది కాళ్ళు మాత్రమే నొప్పి, నడుము కానీ నొప్పిగా ఉందా అన్నట్టు అడుగుతాడు. వీడికి ఎలా తెలుసు నా నడుము నొప్పి అన్నట్టు హీరోయిన్ ఆలోచిస్తుందా. హీరో కానీ తనని అయితే తీసి తన ఒళ్ళో కూర్చోబెట్టుకునేసి తన యొక్క హిప్కి అయితే మసాజ్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు హీరోయిన్తో కానీ అడుగుతాడు, అవును నేనైతే కింద వెయిట్ చేస్తూ ఉండే టైంలో నా తమ్ముడు కానీ అక్కడికి వచ్చున్నాడు, పైన వచ్చి నేను మీట్ అయ్యాడా అన్నట్టు అడుగుతాడు. అయినా జరిగిన విషయం చెప్తే ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ అయ్యి గొడవలు అవుతుందో ఏమో అనేసి హీరోయిన్ కానీ లేదు ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ అయితే చేసామా, దాని యొక్క పెన్ డ్రైవ్ వాడి దగ్గరే ఉండింది, దాన్ని తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళాడు అన్నట్టు చెప్తుంది. హీరో కానీ సరే ఓకే అన్నట్టు అక్కడ నుంచి కానీ ఇంటికి అయితే వచ్చేస్తారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత హీరో
హీరోయిన్ కానీ హీరోతో నాకైతే చాలా టైర్డ్గా ఉంది, నేను కానీ వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అంటుంది. సరే నువ్వు వెళ్ళి పడుకో, నీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలువు అన్నట్టు చెప్పి రూమ్కి అయితే పంపించేసి వీడు వర్క్దా చూస్తూ ఉంటాడా. కానీ మిడ్ నైట్లో సడన్గా ఉరుములు మెరుపులు వస్తుంది. వెంటనే హీరో కానీ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తాడు. హీరోయిన్కి అయితే ఫీవర్ వచ్చినట్టుంది. ఇందులో తన కలలో తను కానీ వాగుతా ఉందన్నమాట. ఇందాకైతే ఆ తమ్ముడు వాడు కానీ హీరోయిన్తో అయితే మాట్లాడుంటాడు కదా, నిజానికి మనమిద్దరం పెళ్లి చేసుకోండాలి, కానీ నువ్వు నన్ను వదిలేసి మా అన్నని పెళ్లి చేసుకున్నావు అనేసి దాన్నంతా తలుచుకునేసి హీరోయిన్ కానీ ఇప్పుడైతే వాడి పేరు పెట్టి పిలుస్తూ ఉందన్నమాట. దాన్ని వినేటప్పుడు హీరోకి అయితే మనసే విరిగిపోయింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరోయిన్ కానీ నిద్రలో నుంచి మేల్కొంటుందా, తనకైతే ట్రిప్స్ పెట్టినట్టుంది. సో అక్కడైతే బ్యాండ్ ఎయిడ్ ఉంటుంది. హీరోయిన్ కానీ దాన్ని చూసేసి వచ్చి హీరోతో కానీ అడుగుతుంది, నాకైతే నైట్ ఫీవర్ వచ్చిందా అనేసి. హీరో కానీ అవును, కానీ ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు చెప్పేసి, అయినా నైట్ నువ్వు ఏం చెడు కల కన్నావు, నువ్వెందుకు అలా వాగుతా ఉన్నావు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా అన్నట్టు అడుగుతుంది. తను మర్చిపోయినట్టుంది. సో హీరో కానీ తనని కష్టపెట్టకూడదు అనేసి, లేదు అలాగంతా ఏమీ లేదు, మనం ఇద్దరం కానీ కలిసే నిన్ను కానీ నేను కాలేజీలో డ్రాప్ చేస్తాను అనేసి తన్ని కానీ అక్కడి నుంచి అయితే పిలుచుకొస్తాడా. హీరోయిన్ కానీ సరే నేను వెళ్ళొస్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళడానికి పోతుంది. కానీ హీరో అయితే తన చెవిలో కానీ ఇయర్ బడ్స్ అయితే పెట్టేసి తనని కానీ కిస్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇది హీరో కారే కదా, దాన్ని తెలిసిన తమ్ముడు వాడు కానీ వచ్చి ఆ డోర్ అయితే కొడతా ఉంటాడనమాట. వెంటనే హీరోయిన్ కానీ దాక్కుంటుంది. హీరో డోర్ ఓపెన్ చేసి ఎందుకు పిలుస్తా ఉండవు అన్నట్టు అడుగుతాడా. నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉండవన్నా అన్నట్టు అడుగుతాడు. హీరోయిన్ పిలుచుకెళ్ళడానికి వచ్చాను, కానీ కొంచెం టైర్డ్గా ఉంది, అందుకే ఇక్కడే రెస్ట్ తీసుకుంటా ఉన్నాను అన్నట్టు చెప్తాడా. సరే అన్నట్టు చెప్పి వీడు కానీ కొన్ని ఫైల్స్లో అయితే సైన్ తీసుకునేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. వెంటనే హీరో కానీ మళ్ళీ డోర్ అయితే వేసేసి హీరోయిన్ కానీ ఇప్పుడైతే మళ్ళీ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. వెళ్ళిన వాడు తిరిగి చూస్తాడు. ఆ కార్ మొత్తం కానీ షేక్ అవుతా ఉందన్నమాట. వీడిక కాలుతా ఉంది, అంటే హీరోయిన్ లోపలే ఉంది, కానీ మా అన్న అబద్ధం చెప్పాడు అనేసి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, రాను రాను హీరో ఎందుకు నాతో ఇంత హార్ష్గా నడుచుకుంటా ఉన్నాడు అనేసి. ఒకవేళ ఆ రోజు నేను అబద్ధం చెప్పిన విషయం హీరోకి తెలుసో, నాకు వాళ్ళ తమ్ముడికి మధ్య ఏదైనా ఉందనేసి తప్పుగా అనుకుంటా ఉన్నాడు. అయినా నేను వెంటనే దాన్ని కానీ హీరోతో అయితే క్లారిఫై చేయాలి అనుకునేసి హీరోని కానీ లేపి వాడితో, నిజానికి ఆ రోజు నేను కలలో ఏమైనా తప్పుగా మాట్లాడానా అన్నట్టు అడుగుతుందా. దానికి హీరో కానీ లేదు నువ్వేమీ తప్పుగా మాట్లాడలేదు, నేనేమీ అనుకోలేదులే అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ కానీ నిజంగానే మీ తమ్ముడికి నాకు మధ్య ఏమీ లేదు అన్నట్టు చెప్తుందా. హీరో కానీ అంటే నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళవు కదా అంటాడు. హీరోయిన్ కానీ అవును అన్నట్టు చెప్తుందా. ఇంకెప్పుడు కానీ నేను నీతో ఇంత ఫోర్స్గా నడుచుకోను అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ హక్ చేసుకునేసి మనమిద్దరం కానీ డిన్నర్కి వెళ్దామా అంటాడు. హీరోయిన్ ఓకే అంటుంది. ఇద్దరు కానీ ఒక హోటల్కి అయితే వచ్చి ఉంటారా. అదే ప్లేస్కి అయితే ఈ తమ్ముడు వాడు కానీ తన గర్ల్ ఫ్రెండ్ అయితే తీసుకొచ్చి ఉంటాడనమాట. హీరో కానీ ఆ అమ్మాయిని అయితే చూసి, తనేనా నీ గర్ల్ ఫ్రెండ్, సరే మీరు ఇద్దరు కానీ జంటగా వచ్చినట్టుంది, వెళ్ళి మీరు కానీ ఎంజాయ్ చేయండి, మేమిద్దరం కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్తాము అన్నట్టు చెప్పి హీరో కానీ హీరోయిన్ అయితే పిలుచుకునేసి లోపలికి వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ రెస్ట్ రూమ్ అయితే వచ్చి ఉంటుందా. వెంటనే అక్కడికి అయితే ఈ తమ్ముడు వాడు కానీ వచ్చి హీరోయిన్ చేయబట్టి మళ్ళీ కానీ అడుగుతా ఉన్నాడు, నువ్వు నా వెంటే కదా పడతా ఉన్నావు, నన్ను కదా పెళ్లి చేసుకోవాలనుకున్నావు, కానీ మొత్తాన్ని మర్చిపోయి నువ్వెలా మా అన్నని పెళ్లి చేసుకున్నావు అనేసి. దానికి హీరోయిన్ కానీ ఇదిగో చూడరా, మన ఇద్దరికి పెళ్లి వద్దు అనేసి ఫస్ట్ నువ్వుదా వెళ్ళావు, అది మాత్రమే కాకుండా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందనేసి ఆ అమ్మాయిని పిలుచుకొచ్చి నా ముందరే చూపించావు, ఇదంతా చేసిందే నువ్వు. ఇప్పుడు నేను మీ అన్నని పెళ్లి చేసుకునేసి తనతో సంతోషంగా ఉండను, అది నా బాధ, ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అన్నట్టు తిట్టేసి అక్కడ నుంచి కానీ ఇంటికి అయితే వెళ్ళిపోతుందన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరోయిన్ వాళ్ళ అన్న యొక్క అసిస్టెంట్ కానీ కాల్ చేసి ఈ విధంగా మీ అన్న కానీ చైనాకి అయితే వస్తూ ఉన్నాడు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ అయితే ఫుల్ భయపడిపోతా ఉందన్నమాట. వెంటనే హీరో కానీ కాల్ చేసి, ఈరోజు నైట్ అయితే నేను కానీ నీతో ఉండలేను, మా అన్న కానీ చైనాకి అయితే వస్తూ ఉంటాడు, నైట్ అయితే తన ఇంట్లోదా ఉంటాను, రేపుదా వస్తాను అన్నట్టు చెప్తుందా. హీరో కానీ సరే ఓకే జాగ్రత్త అన్నట్టు చెప్పి కాల్ని కట్ చేసేసి అసిస్టెంట్తో కానీ చెప్తా ఉంటాడు, నాకుండే మీటింగ్ అంతా కానీ క్యాన్సిల్ చెయ్యి, నేనైతే వెళ్ళి హీరోయిన్ వాళ్ళ అన్నని కానీ చూడాలి అన్నట్టు. అదేవిధంగా హీరోయిన్ వాళ్ళ అన్నని కానీ వచ్చి చూస్తాడనమాట. ఇప్పుడు ఇతను కానీ చెప్తా ఉంటాడు, ఇదిగో చూడు నువ్వు మా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అనేసి. దానికి హీరో కానీ అయినా దానికి నువ్వెందుకు ఎంత బాధపడతా ఉండవు, నువ్వేమి తన యొక్క సొంత అన్నవి కాదు కదా అన్నట్టు చెప్తాడు. అంటే ఈ గూ యొక్క పేరెంట్స్ వేరే, హీరోయిన్ యొక్క పేరెంట్స్ వేరే, కానీ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అయితే వీడిని కానీ అడాప్ట్ చేసి పెంచినట్టుంది. వీడు కానీ ఒక నాన్ బ్లడ్ హీరోయిన్ యొక్క బ్రదర్ అన్నమాట. సో దాన్ని అయితే ఇప్పుడు హీరో కానీ చెప్తాడా. దానికి వీడు కానీ నేను ఎవరైనప్పటికీ నీతో పెళ్లికి నేను అసలు
అస్సలు ఒప్పుకోను అంటాడు. దానికి హీరో గాని మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా, ఆ విషయం దానికి ఇంకా తెలియలేదు అన్నట్టు చెప్పేసి ఈ మాట అంతా మాట్లాడడానికి ముందు హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అయితే 10 ఇయర్స్కి ముందు చనిపోయారు, ఇంకా నీ పేరెంట్స్ చనిపోయారు కదా, దానికి మధ్య అయితే సంబంధం ఉంది, అది ఏందో నువ్వే కనిపెట్టు అన్నట్టు చెప్పి కొన్ని ఫైల్స్ని కానీ ఇస్తాడనమాట. వీడు కానీ దాన్ని అయితే తీసి చూస్తూ ఉంటాడా హీరో కానీ. అదేవిధంగా మా ఇద్దరికి పెళ్ళి అయిపోయింది, ఇంకా మా ఇద్దరిని విడగొట్టాలి, డివోర్స్ తీయాలి, ఇదంతా చెప్తా ఉన్నావు అనుకో సిల్లీగా ఉంది అన్నట్టు హీరో కానీ చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీడు కానీ అసిస్టెంట్కి అయితే కాల్ చేసి 10 సంవత్సరాలకు ముందు జరిగిన యాక్సిడెంట్ గురించి అయితే ఫుల్గా ఎంక్వైరీ చేయండి అన్నట్టు చెప్తాడనమాట. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ వాళ్ళ అన్నని అయితే చూడడానికి ఇంటికి వచ్చి ఉంటుందా. వాళ్ళన్న కానీ చాలా సంతోషపడతా ఉంటాడు. హీరోయిన్ కోసం అయితే బర్త్డే గిఫ్ట్ గా డైమండ్ చైన్ కానీ ఇస్తాడా. హీరోయిన్ కానీ దాన్ని తీసుకునేసి చాలా సంతోషపడతా ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఇతను కానీ హీరోయిన్ వాళ్ళ కంపెనీదే అన్నమాట ఈ షెన్ గ్రూప్స్. సో దాన్ని అయితే ఏ రోజుకైనా రిటర్న్ నీ దగ్గరే ఇవ్వాలి కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు తెలుసుకోవాలి, దీన్ని అయితే చదువుకో అన్నట్టు కొన్ని ఫైల్స్ని కానీ హీరోయిన్ దగ్గర అయితే ఇస్తాడనమాట. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్పి దాన్ని కానీ తీసుకుంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వాళ్ళ అన్నదా తన్ని కానీ తీసుకొచ్చి కాలేజీలో అయితే డ్రాప్ చేస్తాడు. వీళ్ళిద్దరూ కానీ మాట్లాడుతూ ఉంటారా. దీన్ని అయితే తమ్ముడు యొక్క గర్ల్ ఫ్రెండ్ కానీ చూస్తుంది అనమాట. దీనికైతే హీరోయిన్ ని అస్సలు నచ్చదు. ఆ కోపంతో పక్క నుండి ఇంకో అమ్మాయితో కానీ హీరోయిన్ గురించి అయితే తప్పుగా చెప్తా ఉంది. అమ్మాయి అయితే తమ్ముడితో ఎంగేజ్మెంట్ చేసింది, కానీ వాళ్ళ అన్ననే పెళ్లి చేసుకునింది, తన క్యారెక్టరే సరిలేదు అది ఇదనేసి ఈ అమ్మాయి వేరే హీరోయిన్ ని వీడియో తీసుకుంటుంది అనమాట. దాన్ని అయితే స్కూల్ గ్రూప్ లో ఆన్లైన్ లో కానీ పోస్ట్ చేసేస్తుంది. సో ఆ న్యూస్ అయితే వైరల్ అవుతా ఉంది. హీరోయిన్ గురించి తప్పుగా బ్యాడ్ కమెంట్ అంతా చేస్తా ఉంటారా. హీరోయిన్ కానీ చాలా ఫీల్ చేస్తా ఉంది. మార్నింగ్ నన్ను పిలుచుకొచ్చి డ్రాప్ చేసింది మా అన్నదా, కానీ ఆ విషయం తెలియకుండానే వీళ్ళు నా గురించి మా అన్న గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండారు అనేసి. అంత లోపలే అన్న గాని హీరోయిన్ అయితే నా చెల్లెలు, నేను తన యొక్క అన్నని అన్నట్టు వీడు గాని ఒక పోస్ట్ అయితే చేస్తాడా. దీన్ని చూసి హీరోయిన్ గాని చాలా సంతోషపడతా ఉందనమాట. మన కోసం మన అన్న గాని సపోర్ట్ చేస్తా ఉన్నాడు అనేసి. ఇటుపక్క అసిస్టెంట్ కానీ హీరోయిన్కి జరిగిందంతా కానీ హీరోతో అయితే చెప్తాడా. ఈ విధంగా వాళ్ళ అన్న అయితే హీరోయిన్ తన చెల్లెలు అనేసి అందరితోనూ అనౌన్స్ చేసేసాడు అనేసి. దాన్ని చూసిన హీరో కానీ ఆటైతే సరే నా తరపున నుంచి కానీ హీరోయిన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, తనైతే జియాంగ్ ఫ్యామిలీ యొక్క కోడలు, నా యొక్క వైఫ్ అన్నదాన్ని నువ్వు కానీ అనౌన్స్ చేసే అన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్ వాళ్ళు కానీ కాలేజీ నుంచి వస్తూ ఉంటారా. అప్పుడు ఫ్రెండ్ పిల్ల కానీ చూసేసి నీ హస్బెండ్ కానీ మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయింది అన్నట్టు అనౌన్స్ చేసేసి ఉండాడే, పర్వాలేదు నీకోసం పోటీ పడి మరి నిన్ను కాపాడుతూ ఉండారు అన్నట్టు చెప్తా ఉంటుంది. హీరోయిన్ కి చాలా సంతోషంగా ఉందనమాట. దీన్ని పోస్ట్ చేస్తుంటుంది కదా. ఆ అమ్మాయి క్యారెక్టర్ అయితే అంత మంచిది కాదు, తను కానీ ఏదో ఒకటితో అయితే తిరగతదా ఉండిందంట. ఇప్పుడు ఆ ఫోటోని అయితే ఎవరో ఆన్లైన్ లో పోస్ట్ చేస్తుండారు. ఇదంతా చేసిందే హీరోయిన్ దా. సో ఈ అమ్మాయి కానీ వచ్చి ఆ చిలకతో అయితే అడుగుతా ఉంది, నీకోసమే కదా నేను కానీ హీరోయిన్ ని తగిలించాను, ఇప్పుడు నువ్వు కానీ నాకు ఇందులో నుంచి బయటపడడానికి హెల్ప్ చేయనేసి. కానీ ఈ చిలక అయితే ఇదిగో చూడు నేను హీరోయిన్ ఆ విధంగా చేస్తా ఉందనేసి చెప్పాను, నిన్నెవరు ఆన్లైన్ లో పోస్ట్ చేయమన్నారు, అయినా దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు నన్ను విసిగించుకున్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇటుపక్క హీరోయిన్ కి వాళ్ళ అన్న కానీ మెసేజ్ చేస్తాడనమాట. ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేయి బిజినెస్ గురించి నేను కానీ నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేసి. అదే టైంలో హీరో వేరే కాల్ చేస్తాడా. సో హీరోయిన్ కానీ కాల్ అయితే అటెండ్ చేసి ఈవినింగ్ కానీ నేనైతే ఇంటికి రాను, మా అన్న ఇంటికి వెళ్తా ఉంటాను అన్నట్టు చెప్పి కాల్ని కట్ చేసేస్తుందా. హీరోకి అయితే మండిపోయిందనమాట. ఈ రోజుతో 2 రోజులు అవుతా ఉంది. హీరోయిన్ అయితే నా ఇంటికి వచ్చి నేను డైరెక్ట్ గానే వెళ్ళి అదే వాళ్ళ అన్న ఇంట్లోనే హీరోయిన్ ని చూసుకుంటాను, నా మీటింగ్ మొత్తాన్ని క్యాన్సిల్ చేయన్నట్టు అసిస్టెంట్ తో చెప్తా ఉంటాడు. ఇటుపక్క హీరోయిన్ గానీ వాళ్ళ అన్నతో అయితే మాట్లాడుతూ ఉంటుందా. ఆ టైంలో బట్లర్ గానీ వచ్చి మేడం మిమ్మల్ని చూడడానికి మీ హస్బెండ్ అయితే వచ్చుండాడు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కి తాగింది మొత్తం బయటికి వస్తా ఉందనమాట. హీరో గానీ లోపలికైతే వచ్చి హీరోయిన్ ని గానీ వాటేసుకునేసి, బంగారం నేను నిన్ను చూసి 2 రోజులు అవుతా ఉంది, త్వరగా బయలుదేరు మనం గానీ మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం అన్నట్టు చెప్తాడా. దీన్ని చూసిన హీరోయిన్ వాళ్ళ అన్న గానీ సారీ ఈ రోజు నైట్ అయితే తన్ని నీ ఇంటికి పంపించలేను, తనకి కానీ బిజినెస్ గురించి అంతా నేర్పించాల్సి ఉంది అన్నట్టు చెప్తాడా. దాంతో హీరో కానీ ఏం పర్వాలేదు తను ఇక్కడ ఉంటాను అంటే నేను ఇక్కడే ఉండిపోతాను, నేను కానీ బిజినెస్ లో అయితే డానే కదా, సో నేను కానీ తనకైతే నేర్పిస్తాను, ఏమంటారు బావగారు అంటాడా. వీడు కానీ వేరే ఏ ఆప్షన్ లేకుండా ఓకే అన్నట్టు ఉంటాడనమాట. సో హీరోయిన్ కానీ మధ్యలో కూర్చోబెట్టేసి వీళ్ళిద్దరు కానీ నీకు బిజినెస్ నేర్పిస్తామనేసి సబ్కొని తింటా ఉంటారా. హీరోయిన్ కానీ దీన్నైతే నా రూమ్ లో వెళ్ళి చదువుకునేదా అన్నట్టు అడుగుతుందా. ఇద్దరు కానీ ఒకే టైంలో కుదరదు, నువ్వైతే ఇక్కడే నేర్చుకోవాల్సింది
నేర్చుకోవాల్సిందే, ఇప్పుడే నేర్చుకోవాల్సిందే అన్నట్టు చెప్తారనమాట. హీరోయిన్ కానీ ఓకే చెప్పియండిరా అనేసి అటే పోతుంది. పాపం తన వల్ల కావట్లేదు, ఆల్రెడీ 10:30 అవుతా ఉందంట. రే దీనికి మించి ఎంత నా వల్ల కాదురా, నాకు చాలా టైర్డ్గా ఉంది, నేను వెళ్ళి నా రూమ్లో పడుకుంటాను అన్నట్టు అడుగుతుందా. వాళ్ళన్న కానీ నిన్ను చూస్తే పాపంగా ఉంది, సరే నువ్వు కానీ వెళ్ళి రెస్ట్ తీసుకోపో అంటాడనమాట. హీరో కానీ హీరోయిన్ చేతిని పట్టుకునేసి మా ఇద్దరికి ఇప్పుడుదా కొత్తగా పెళ్ళి అయింది, సో మా ఇద్దరిని విడదీసిన పాపం అయితే నీకొద్దు, మేమిద్దరం కానీ ఒకే రూమ్లో అయితే పడుకుంటాము అన్నట్టు చెప్పేసి హీరోయిన్ అయితే తన రూమ్కి కానీ అక్కడ నుంచి అయితే పిలుచుకొని వెళ్ళిపోతాడనమాట. వచ్చిన వెంటనే హీరోయిన్ని కానీ ఫోర్స్ చేసి కిస్ చేస్తా ఉన్నాడు. ఆల్రెడీ 2 రోజులు అయ్యింది, నువ్వు నన్ను అస్సలు పట్టించుకోలేదు కదా అనేసి ఇద్దరు కానీ ఎక్కడ ఉండామన్న దాన్నే మర్చిపోయి డీప్ కిస్ లోకి అయితే వెళ్ళిపోతారనమాట. బయట అయితే హీరోయిన్ వాళ్ళ అన్న కానీ తన కోసం అయితే పాలు తెమ్మని ఉంటాడా. సో బట్లర్ కానీ తీసుకొస్తాడు, కానీ లోపల అయితే ఒకలాగా సౌండ్ వస్తుందా. దాన్ని వినేసరికి వాళ్ళ అన్న కానీ ఇప్పుడైతే పాలు అవసరం లేదు, నువ్వు కానీ వెళ్ళు అన్నట్టు చెప్పి ఇతను కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరో కొరికి పెట్టినటువంటి గాయం అంతా హీరోయిన్ మెడలో ఉందా, దానికైతే రిబ్బన్ని కట్టుకుంటూ హీరోని కానీ తిడతా ఉంది. ఇప్పుడు నేను ఎలా ఇటే బయటికి వెళ్ళేది అనేసి హీరోయిన్ వాళ్ళని చూడడానికి హీరో యొక్క తాత గాని పెద్ద ఇంటికి అయితే వచ్చుంటాడంట. సో హీరో గాని వచ్చి హీరోయిన్ అయితే తన ఇంటికి పిలుచుకొని వెళ్తా ఉంటాడా. అటే కట్ చేసి తమ్ముడు గాని తన ఫ్రెండ్స్ తో పాటు బార్కి అయితే వచ్చి డ్రింక్స్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఫ్రెండ్స్ కానీ చెప్తా ఉంటారు, హాఫ్ నెలకి ముందు అయితే హీరోయిన్ వాళ్ళ కంపెనీ మొత్తం పడిపోతుంది అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళ అన్నకి వేరే ఆ టైంలోనే యాక్సిడెంట్ అయ్యిందా, కానీ సడన్ గా హీరో గాని వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల ఆ కంపెనీ గానీ నార్మల్ అయిపోయింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారా. తమ్ముడు గాని ఎప్పుడు జరిగింది ఇదంతా అన్నట్టు అడుగుతాడు. హాఫ్ నెలకి ముందు అన్నట్టు చెప్తాడనమాట. సో తమ్ముడు గాని ఆలోచిస్తాడు, హాఫ్ నెలకి ముందే కదా హీరోయిన్ వాళ్ళకి పెళ్ళయింది, సో వెంటనే వాడు కానీ అక్కడ నుంచి అయితే వస్తూ ఉంటాడు. ఇటు పక్క హీరో గాని హీరోయిన్ అయితే పిలుచుకొచ్చి తన ఇంట్లో గానీ వదులుతాడా. తాత గాని హీరోయిన్ ని చూసి చాలా సంతోషమైపోయాడు, నాకు గానీ చిన్నగా ఒక మనోడిని అయితే కని చేయి, నా జన్మ గానీ ధన్యమైపోతుంది అనేసి తాత గాని ఫన్ గా మాట్లాడుతూ సంతోషంగా ఉంటారా. అప్పుడు హీరోకి గానీ కొంచెం వర్క్ ఉంది అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్ గానీ తాతతో అయితే చాలాసేపు మాట్లాడేసి సరే నా రూమ్కి అయితే వెళ్తాను అనేసి అక్కడ నుంచి వెళ్తా ఉంటుందా. అంత లోపల అక్కడికి అయితే ఈ తమ్ముడు వాడు కానీ వచ్చి హీరోయిన్ అయితే లాక్కొచ్చి, అవును నువ్వు కానీ మీ కంపెనీని కాపాడడం కోసమే మా అన్నని కానీ పెళ్లి చేసుకున్నావా, నిజం చెప్పు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ సైలెంట్గా ఉంటుంది. ఇదిగో చూడు ఇప్పటికీ టైం అవ్వలేదు, నువ్వు కానీ ఇప్పుడు మా అన్నని అయితే డివోర్స్ చేసేసి నా దగ్గరికి వచ్చేయి, మనమిద్దరం కానీ పెళ్లి చేసుకుంటాము అంటాడా. హీరోయిన్కి మండిపోయిందనమాట. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదరా సిగ్గులేని వెధవా, నేను ఆల్రెడీ కానీ మీ అన్నని అయితే పెళ్లి చేసుకున్నాను రా, ఎప్పుడు చూసినా ఎందుకు నన్ను ఇలా విసిగిస్తా ఉండవు అన్నట్టు అరుస్తూ ఉంటుంది. యాక్చువల్గా వీడి బాధ ఏంటంటే హీరోయిన్తో వీడు లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళైతే అరేంజ్ మ్యారేజ్ కదా చేయాలనేసి ఫిక్స్ అయ్యి ఉంటారు. అది నచ్చకుండానే వీడైతే హీరోయిన్ వద్దని ఉంటాడనమాట. కానీ హీరోయిన్ అయితే వీడి కోసం వెయిట్ చేయలేదు, హీరోయిన్ కానీ పెళ్లి చేసుకునింది. ఇప్పుడు హీరోయిన్ కానీ హీరోతో నాకైతే ఒకటే కడుపు నొప్పిగా ఉంది అన్నట్టు చెప్తుందా. దానికి హీరో కానీ ఇప్పుడు చూడమే నీ కడుపు నొప్పిని ఎలా తగ్గిస్తాను అన్నట్టు చెప్పి తనకైతే కిచికీలు పెడతా ఉంటాడనమాట. ఇద్దరు కానీ ఒకటే నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారా. దీన్నైతే ఈ తమ్ముడు వాడు కానీ చూస్తాడు, వీడికైతే కడుపు మండిపోతా ఉంది. సో ఆ నెక్స్ట్ డే హీరో కానీ వస్తూ ఉంటాడా, వాళ్ళ అన్నతో కానీ వెళ్ళి మాట్లాడతాడు. అన్న నువ్వైతే ఈ పెళ్ళిని ఫ్యామిలీ కోసమే కదా చేసుకున్నావు, ఒకవేళ ఫ్యూచర్లో నువ్వు ఇష్టపడే అమ్మాయి వస్తే నువ్వు కానీ హీరోయిన్ అయితే డివోర్స్ చేసేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతావు కదా, సో ఇప్పుడే తన్ని డివోర్స్ చేసేస్తావా అన్నట్టు అడుగుతాడా. హీరోకి మండిపోయింది, దరిద్రుడా నీ నోట్లో మంచి మాటలే రావా, ఇప్పుడుదా మా ఇద్దరికి పెళ్ళే అయ్యింది, అంత లోపలే ఏమో డివోర్స్ గురించి అంతా మాట్లాడుతూ ఉండవు, అయినా ఏ అందగత్త వచ్చినా నేనైతే హీరోయిన్ని డివోర్స్ చేయను, అయినా తను నీ యొక్క సిస్టర్ అండ్ లా అన్నదాన్ని అయితే గుర్తుంచుకో అన్నట్టు చెప్పేసి హీరో గానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇటు పక్క తాత గానీ హీరోయిన్ కోసం అయితే ఒక పప్పిని తీసుకొచ్చి గిఫ్ట్ గా అయితే ఇస్తాడు. తనైతే చాలా సంతోషమైపోయి దాంతో ఆడుకుంటా ఉంటుందా. నీకు ఇది అంత బాగా నచ్చిందా, నీకు నచ్చినట్లయితే దీన్ని తీసుకెళ్ళి నువ్వే పెంచుకో, నీకే ఇస్తా ఉండాను అన్నట్టు చెప్పేసి తాత గానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడా. వెళ్ళిన మరుక్షణమే ఈ తమ్ముడు గానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి, ఇదిగో చూడు నువ్వు కానీ మా అన్నని అయితే డివోర్స్ చేసేసి నా దగ్గరికి అయితే వచ్చేయి అన్నట్టు హీరోయిన్ చేయబట్టి లాగుతా ఉంటాడు అనమాట. అంత లోపల అక్కడికి హీరో గానీ వచ్చేస్తాడా. వాడికి అయితే ఒకటే కాలుతా ఉందనమాట. బాగా అర్థం అవుతా ఉంది తమ్ముడు యొక్క ఇంటెన్షన్ అయితే అంత మంచిగా లేదు అనేసి. సో వాడితో కానీ నువ్వైతే నా కంపెనీలో కానీ వర్క్ చేయాలనేసి చెప్తా ఉండవంట కదా, సో నీకోసం అయితే నేను కానీ ఒక మంచి పనిని అయితే ఏర్పాటు చేసుండాను, నువ్వు కానీ రేపు అయితే కంపెనీకి వచ్చేయి అన్నట్టు చెప్పి తమ్ముడిని కానీ అక్కడి నుంచి అయితే పంపించేస్తాడు. ఇప్పుడు హీరోయిన్తో కానీ ఆ కుక్క పిల్లని ఎలా పెంచాలి ఏం పేరు పెట్టాలి అనేసి ఇద్దరు కానీ క్యూట్గా మాట్లాడుకుంటూ దాన్ని అయితే తన ఇంటికే పిలుచుకొని వెళ్ళిపోతారనమాట. ఇటు పక్క తమ్ముడితో కానీ అసిస్టెంట్ అయితే వచ్చి చెప్తాడనమాట, మిమ్మల్ని చూడడానికి అయితే మీ గర్ల్ ఫ్రెండ్ కానీ కింద అయితే వచ్చి వెయిట్ చేస్తా ఉంది అనేసి. కానీ వీడైతే నాకు తన్ని చూడడం ఇష్టం లేదు, ముందు దాన్ని అయితే బయటికి పంపించే అన్నట్టు చెప్తాడా. కానీ ఇదైతే అంత లోపల అక్కడికి వచ్చేసి, అయినా నేను కాల్ చేసిన అటెండ్ చేయడం లేదు, నువ్వు నన్ను కంప్లీట్గా ఎందుకు అవాయిడ్ చేస్తావు
ఉన్నావు అన్నట్టు అరుస్తా ఉంటుందా. అప్పుడు వీడు కానీ ఒక విషయాన్ని చెప్తాడు. వీడు స్టార్టింగ్ లో హీరోయిన్ తో పెళ్లిని క్యాన్సిల్ చేయించడం కోసమే దీన్ని గానీ గర్ల్ ఫ్రెండ్ గా నటించమన్నట్టున్నాడు. సో ఇప్పుడు దాన్ని గానీ చెప్తాడు, నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తా మాత్రమే ఉండవు, దానికి మించి ఏమీ లేదు అన్నట్టు చెప్తా ఉంటాడా. కానీ ఇదైతే ఒకటే అరుస్తా ఉంది, ఇదిగో చూడు నువ్వు నన్ను ఈ విధంగా అంతా ఏమార్చకూడదు, నేను నిన్ను ప్రేమిస్తానే ఉండను అనేసి. కానీ వాడైతే దాన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ ఇద్దరు కానీ ఒక పార్టీకి అయితే వచ్చుంటారనమాట. అదే పార్టీకి అయితే ఈ చిలక కానీ వచ్చిండది. తమ్ముడు అయితే హీరోయిన్ ని ప్రేమిస్తూ ఉంటాడు. సో హీరోయిన్ ని మనం గనక ఇక్కడ నుంచి పంపించేసామంటే ఆ తర్వాత వాడు మన దగ్గరికి వచ్చేస్తాడు అనేసి హీరోయిన్ తాగే జ్యూస్ లో అయితే ఏదో కానీ మిక్స్ చేసినట్టుంది. అది తెలియకుండా హీరోయిన్ గానీ దాన్ని అంతా తాగేస్తుంది అనమాట. దీన్నైతే ఇప్పుడు తమ్ముడు వాడు గానీ చూస్తాడు, అంటే హీరోయిన్ ని మాత్రమే చూస్తాడు. హీరోయిన్ గానీ నేను రెస్ట్ రూమ్ అయితే వెళ్ళొస్తా అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ వెళ్తుందా. తనకి ఇప్పుడైతే బాడీ మొత్తం కానీ ఒక లాగా ఉందన్నమాట. తన వల్ల అయితే అసలు కావట్లేదు. వెంటనే హీరోకి కానీ కాల్ చేసి నాకైతే అసలు ఒంట్లో కావట్లేదు, నేను కానీ ఇక్కడ డ్రింక్స్ చేశాను, అందులో ఏదో మిక్స్ చేసినట్టుంది, నన్ను కానీ కాపాడు అన్నట్టు చెప్తా ఉంటుందా. వెంటనే హీరో కానీ నువ్వేం భయపడకుండా అక్కడే వెయిట్ చెయ్యి, త్వరగా నా గార్డ్స్ కానీ అక్కడికి అయితే వచ్చేస్తారు, నేను బయలుదేరేసాను అన్నట్టు చెప్తా ఉంటాడా. అంత లోపల తమ్ముడు కానీ నీకేమైంది అన్నట్టు లోపలికి అయితే వస్తాడు. హీరోయిన్ అయితే భయపడతా ఉంటుందన్నమాట. కానీ వీడి మాటలను అయితే హీరో కానీ వినేసి ఇదిగో చూడరా వదినకైతే ఒంట్లో బాగుండట్లేదు, త్వరగా తనని కానీ హాస్పిటల్కి అయితే పిలుచుకొని వెళ్ళి హెల్ప్ చేయి అన్నట్టు చెప్తాడనమాట హీరో. దాంతో వీడు కానీ సరేనా నేను చూసుకుంటాను అన్నట్టు చెప్పి హీరోయిన్ని కానీ అక్కడి నుంచి అయితే తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించుంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ మెలకువలోకి అయితే వస్తుంది. సో హీరోదా తన పక్కనే ఉండి తనని కానీ చూసుకుంటా ఉంటాడు. హీరోయిన్ కళ్ళు తెరిచిన వెంటనే వాడిని కానీ హక్ చేసుకునేసి నేనైతే చాలా భయపడిపోయాను అన్నట్టు ఫీల్ చేస్తుంది. ఏమీ కాదులే అన్నట్టు హీరోదా తన్ని కానీ ఓదారుస్తూ ఉంటాడనమాట. నేను నీ పక్కనే ఉంటాను, నువ్వు భయపడకుండా నిద్రపో అన్నట్టు తన్ని కానీ నిద్రపోచేసి హీరో కానీ బయటికి అయితే వచ్చి అసిస్టెంట్తో కానీ అడుగుంటాడనమాట ఎవరు ఇదంతా చేసింది అనేసి. ఇప్పుడు వాడు కానీ ఆ విషయం అంతా తెలుసుకొని వచ్చి చెప్తా ఉన్నాడు, దీన్నంతా చిలకదా చేసింది అనేసి. తమ్ముడికి మండిపోయి దాని సంగతి నేను చూసుకుంటా అన్నట్టు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అటే 2 రోజుల తర్వాత హీరోయిన్ కానీ రికవరీ అయ్యి ఇంటికి అయితే వచ్చి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్ పిల్ల కానీ మెసేజ్ చేస్తా ఉంది, తమ్ముడు వాడైతే చిలకని యాక్టింగ్ అకాడమీ నుంచే డిస్మిస్ చేసేసాడు, తనకి చాలా పెద్ద పనిష్మెంటే దొరికింది అన్నట్టు ఇద్దరు చాట్ చేస్తూ ఉంటారా. అక్కడికైతే హీరో కానీ వస్తాడు, తన కోసం అయితే కేక్ కానీ తీసుకొచ్చి ఉంటాడనమాట. హీరోయిన్ కానీ చాలా సంతోషంగా తింటుంది. వెంటనే నేనైతే వెయిట్ ఎక్కిపోతాను, నాకైతే ఇది వద్దు అనేసి దాన్ని తీసి పక్కన పెడుతుందా. దానికి హీరో కానీ ఇదిగో చూడు నువ్వు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా నాకైతే నచ్చుతావు, సో నువ్వేం బాధపడకుండా తిను అనేసి హీరోయిన్ ని కానీ స్వీట్ గా బుజ్జగిస్తూ ఉంటాడనమాట. 10 సంవత్సరాలకు ముందు హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిన కారు యొక్క బ్రేక్ వైర్ ని కట్ చేసి వాళ్ళని యాక్సిడెంట్ లో చంపిందే ఈ అంకుల్ దా అన్నమాట. వాళ్ళ దగ్గర ఉండే ఆస్తి కోసమే ఇదంతా కానీ చేసినట్టుంది. ఇప్పుడు హీరో ఇచ్చిన హింట్ వల్ల అయితే ఈ అన్నవాడు కానీ మొత్తాన్ని కనిపెట్టేశాడా. దానివల్ల ఇతన్ని కానీ కంపెనీ నుంచి అయితే డిస్మిస్ చేస్తూ ఉన్నాడు. ఈ డెసిషన్ని నేను తీయలేదు, బోర్డు మెంబర్సే తీశారు అనేసి. కానీ ఇతనైతే ఇదిగో చూడు నిన్నే మా అన్నదా అడాప్ట్ చేసి పెంచాడు, కానీ నీకు ఎంత ధైర్యం ఉంటే ఇది నా అన్న కంపెనీ, అందులో నుంచి నన్నే నువ్వు తీసి పడేస్తావు అన్నట్టు అరుస్తూ ఉంటాడా. అంత లోపల అక్కడికైతే హీరోయిన్ కానీ వచ్చేస్తుంది. అంకుల్ నోటిని కొంచెం అదుపులో పెట్టండి, మా అన్నని మా పేరెంట్స్ దా అడాప్ట్ చేశారు, తను ఎప్పటికీ కానీ షన్ ఫ్యామిలీ యొక్క కొడుకే, సో మీరైతే ఈ విధంగా అంతా మాట్లాడకండి అన్నట్టు అరుస్తుందా. దానికి ఇతను కానీ ఇప్పుడు మీరిద్దరూ కానీ జంటగా కలుసుకునేసి నన్ను కానీ ఇక్కడ నుంచి పంపించాలనుకుంటా ఉండారా, సరే మీ సంగతి కానీ నేనే చూసుకుంటాను అన్నట్టు వాన్ చేసేసి వీడు కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ వాళ్ళ అన్నని అయితే పిలుచుకొచ్చి 10 సంవత్సరాలకు ముందు ఏం జరిగిందో నాకు చెప్పు అంటుందా. అప్పుడు ఇతను కానీ చెప్తాడు, మీ నాన్న దగ్గర ఉండే ఆస్తి కోసం ఆశపడి ఇతను కానీ మీ పేరెంట్స్ వెళ్ళే కారు యొక్క బ్రేక్ వైర్ని అయితే కట్ చేశాడు, దానివల్ల అయితే యాక్సిడెంట్ జరిగి అందులో వాళ్ళిద్దరూ కానీ చనిపోయారు అన్నట్టు ఎవిడెన్స్తో సహా ఇస్తాడా. దాన్ని చూసి హీరోయిన్ అయితే చాలా కష్టపడతా ఉంది. ఇప్పుడు వీడు కానీ చెప్తా ఉంటాడు, అతను చెప్పింది కరెక్టే కదా, నేనేమి నీ యొక్క రియల్ బ్రదర్ కాదు కాబట్టి నేనైతే ఈ విషయంలో ఇంత ఇన్వాల్వ్ అవ్వకూడదు అన్నట్టు చెప్తా ఉంటాడా. కానీ హీరోయిన్ అయితే ఇదిగో చూడన్నా నిన్ను మా నాన్న సెలెక్ట్ చేసి నా ఇంటికి పిలుచుకొచ్చాడు, ఎప్పటికీ నువ్వు షన్ ఫ్యామిలీ యొక్క కొడుకువే, నా యొక్క అన్నవే అన్నట్టు చెప్తా ఉంటుందా. బయట వచ్చిన ఈ అంకుల్ కానీ చాలా టెన్షన్తో అరస్తా ఉంటాడనమాట, వాళ్ళని ఖచ్చితంగా నేను పగ తీర్చుకుంటాను అనేసి. అక్కడికైతే హీరో యొక్క అసిస్టెంట్ కానీ వచ్చి మిమ్మల్ని అయితే మా బాస్ కానీ మీట్ అవ్వాలంటే
అంటా ఉంటారు. కొంచెం వస్తారా అన్నట్టు పిలుస్తాడు. ఇతను కానీ లేదు లేదు నేనైతే చాలా బిజీ, ఇప్పుడు మీ బాస్ ని మీట్ అవ్వలేను అంటా ఉంటాడా. అంత లోపలే హీరో కానీ కార్లో ఉంటూ ఇదిగో చూడు, నువ్వు హీరోయిన్ వాళ్ళ కంపెనీలో అయితే చాలా ఫోర్జరీ చేస్తుంటాడనమాట. ఆ ఎవిడెన్స్ అంతా కానీ నా దగ్గర ఉంది, నిన్ను కానీ పోలీసుల దగ్గర అయితే పట్టిస్తాను అన్నట్టు చెప్తా ఉంటాడా. ఇతను కోపంగా వెళ్ళిపోతాడు. కానీ హీరో చెప్పినట్టుగానే అతన్ని అయితే పోలీసుల దగ్గర కానీ పట్టించేసి ఉంటాడనమాట. ఆ విషయాన్ని అయితే ఇప్పుడు హీరోయిన్తో కానీ చెప్తూ నీకేం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అంటా ఉంటాడా. హీరోయిన్ సంతోషపడతా ఉంటుందా. ఆ టైంలో అయితే ఫ్రెండ్ పిల్ల కానీ హీరోయిన్కి అయితే కాల్ చేసి వీళ్ళు కాలేజీ తరపున ఒక ప్రాజెక్ట్ కోసం అయితే యూఎస్కి కానీ వెళ్ళేటట్టు ఉంటుందంట. అది కానీ 3 రోజులు నువ్వు కానీ రెడీగా ఉండు అన్నట్టు చెప్తుందా. ఈ విషయాన్ని అయితే హీరోయిన్ కానీ హీరోతో చెప్తుంది. వాడికైతే కష్టంగానే ఉంది, అయినప్పటికీ సరే నువ్వు వెళ్ళిరా, నీ కోసం నేను వెయిట్ చేస్తాను అన్నట్టు చెప్పి హీరోయిన్ అబ్రాడ్కి వెళ్ళడానికి కానీ ఒప్పుకుంటాడనమాట. ఇటు పక్క హీరో తమ్ముడినే చూపిస్తారు. వాడు కానీ ఆఫీస్లో ఉంటున్నాడా. అక్కడికి అయితే ఒక అమ్మాయి కానీ వచ్చి నేనైతే హీరోని మీట్ అవ్వాలి అన్నట్టు అడుగుతుందా. వీడికి డౌట్గా ఉంది. మీరు మా అన్నకి ఏమవుతారు అన్నట్టు అడుగుతాడా. తను నా ఫ్రెండ్ అన్నట్టు చెప్తుంది అనమాట. మా అన్న కానీ లేదు అన్నట్టు చెప్తాడు. సరే తను వస్తే నేను వచ్చాను అని చెప్పండి అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి ఆమె కానీ వెళ్ళిపోతుంది. ఇటు పక్క హీరోయిన్ కానీ అబ్రాడ్కి అయితే వచ్చి రీచ్ అయిపోయి ఉంటుంది అనమాట. తమ్ముడు కానీ తనకైతే మెసేజ్ చేస్తాడు, మా అన్న ఏమి నిన్ను ప్రేమతో పెళ్లి చేసుకోలేదు, ఫ్యామిలీ కోసమే పెళ్లి చేసుకున్నాడు, వాడు ప్రేమించే అమ్మాయి వాడి పక్కనే ఉంది చూడు అనేసి ఆ ఫోటోని కానీ పంపిస్తాడు. ఆ హీరోయిన్కి అయితే ఫుల్ షాకింగ్గా ఉందనమాట. అంటే నిజంగా హీరో మనల్ని ప్రేమించలేదా, జస్ట్ ఫ్యామిలీ కోసమే నన్ను కానీ పెళ్లి చేసుకున్నాడా అన్నట్టు తను చాలా ఫీల్ చేస్తూ ఉంది. ఆ టైంలో హీరో కానీ తనకైతే కాల్ చేస్తాడు. నువ్వు వెళ్ళిపోయావు, నాకు కాలే చేయలేదు, ఇప్పుడు ఎలా ఉంది ఏమన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ నేను ఇప్పుడే వచ్చాను, నాకు చాలా టైర్డ్గా ఉంది, ఆ తర్వాత మీకు కానీ కాల్ చేస్తాను అన్నట్టు చెప్పి కాల్ని కానీ కట్ చేసేస్తుంది. హీరోని కానీ కొంచెంగా అవాయిడ్ చేస్తూ ఉందన్నమాట. అంటే ఓ 2 రోజులు అయితే గడుస్తుంది. హీరోయిన్ కానీ రిటర్న్ అయితే చైనాకు వచ్చేసింది. ఇప్పుడు కుక్క పిల్లతో కానీ ఆడుకుంటా ఉంటుందా. అక్కడికైతే హీరో కానీ వస్తాడు. నువ్వు ఏ టైంలో వస్తావనేసి నాకెందుకు మెసేజే చేయలేదు, నేను వచ్చి పిక్ చేసుకుంటాను కదా అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే ఏం పర్వాలేదు, నేను ఫ్లైట్లో జర్నీ చేశానా, నాకైతే కొంచెం టైర్డ్గా ఉంది, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అన్నట్టు చెప్పి అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతుందనమాట. ఆ రోజు నైట్ అయితే వెళ్ళి తను స్నానం అంతా చేసేసి రిటర్న్ హీరో దగ్గరికి గనొస్తుంది. వీడితే ఎలాగైనా అడిగేయాలి అనేసి హీరో కానీ తనైతే లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకునేసి నీకు అసలు ఏమైంది, వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు నాతో సరిగానే మాట్లాడడం లేదు, నీకేమైనా కష్టం ఉంటే నాతో షేర్ చేయి అంటాడా. కానీ హీరోయిన్ అయితే సైలెంట్ కదా ఉంటుందన్నమాట. ఏమీ లేదు అన్నట్టు చెప్పి నేను ఇన్ని రోజులుగా నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా అన్నట్టు చెప్పి వీడు కానీ హీరోయిన్ అయితే కిస్ చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు తను కానీ అడుగుతుంది, మీరు ఇంకా ఎన్ని రోజులు ఈ పెళ్ళిని అయితే కొనసాగించాలనుకుంటా ఉంటారు అనేసి. హీరో కానీ ఏం మాట్లాడుతూ ఉంటావు నువ్వు అంటాడా. ఏం ప్రాబ్లం లేదు, మీకు ఎప్పుడు డివోర్స్ కావాలో నాతో చెప్పండి, నేను కానీ మీకైతే డివోర్స్ ఇచ్చేస్తాను అంటుందా. హీరోకి కాలుతా ఉందన్నమాట. ఎందుకనేసి నువ్వు ఇలాగంతా మాట్లాడుతూ ఉండవు అన్నట్టు చెప్తాడా. మనం ఇద్దరం ఎలాంటి ఎమోషన్స్ లేకుండా జస్ట్ ఫ్యామిలీ కోసమే కదా పెళ్లి చేసుకున్నాం అన్నట్టు చెప్తుందా. ఇదిగో చూడు, నాకు పెళ్ళి అనేది చాలా స్పెషల్, నా జీవితంలో డివోర్స్ అన్న మాటే లేదు, సో నువ్వు దాన్ని అయితే మర్చిపో అన్నట్టు చెప్పేసి హీరో కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. హీరోయిన్కే అర్థం కాలేదనమాట. వీడు దీనికి సంతోషం కదా పడాలి, ఇప్పుడెందుకు వీడు నా మీద కోప్పడతా ఉన్నాడు అనేసి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ హీరోయిన్ అయితే కుక్క పిల్లతో వచ్చి త్వరగానే నేను ఈ ఇంటి నుంచి అయితే వెళ్ళిపోతాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందా. అక్కడికి హీరో కానీ వస్తాడు. వాడిని చూసిన వెంటనే అవాయిడ్ చేసేటట్టు అక్కడ నుంచి వెళ్ళడానికి పోతుంది. కానీ హీరో అయితే తనని వెనక సైడ్ నుంచి హగ్ చేసుకునేసి నువ్వెందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటా ఉండవు, ఎందుకు నా దగ్గర నుంచి డివోర్స్ అడుగుతా ఉండవు, ఆ రీజన్ అయినా నాకు చెప్తేనే కదా ఆ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయగలను అన్నట్టు అడుగుతాడా. అది అప్పుడుదా హీరోయిన్ కానీ చెప్తుంది, అవును ఫ్యూచర్లో ఒకవేళ మీరు ఇష్టపడే అమ్మాయి మీ దగ్గరికి వస్తే అప్పుడు మీరు నాతో డివోర్స్ అడుగుతారు కదా, దానికోసమే నేను ముందే ఇచ్చేస్తా ఉంటాను అన్నట్టు చెప్తుందా. నువ్వు ఏం మాట్లాడుతూ ఉండవు, నువ్వు ఎవరినైనా ఇష్టపడతా ఉండవా అంటాడు. నేను కాదు స్వామి, నువ్వుదా ఇష్టపడతా ఉండవు ఆ షిన్ అమ్మాయిని అన్నట్టు చెప్తుందా. హీరో కానీ అంటే షిన్ని నన్ను నువ్వు కానీ తప్పుగా అనుకుంటా ఉండవా ఏంటి అంటాడా. హీరోయిన్ కానీ ఏం చెప్తా ఉండవు నువ్వు అన్నట్టు చెప్తుంది. తను నా యొక్క బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే, దానికి మించి మా ఇద్దరికి మధ్య ఏమీ లేదు, నువ్వు అనుకుంటా ఉండవు నేను ఫ్యామిలీ కోసమే నేను పెళ్లి చేసుకున్నాను అనేసి. అలా కాదు, చిన్నప్పటి నుంచి నేనైతే నిన్ను ప్రేమించాను, అందుకోసమే నేను కానీ నిన్ను పెళ్లి చేసుకున్నాను అన్నట్టు చెప్తాడా. అది మాత్రమే కాదు, నేను కానీ క్షయతో అయితే చెప్తాను, తనే వచ్చి నీతో కానీ మాట్లాడి మా ఇద్దరికి మధ్య ఉండే బంధం గురించి అయితే చెప్తుంది అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ కానీ ఇప్పుడుతో వీడి మాటలు అయితే నమ్ముతుందనమాట. ఆ నెక్స్ట్ అయితే హీరో కానీ హీరోయిన్కి సర్ప్రైజ్ ఇచ్చేటట్టు తనని అయితే ఫ్లవర్స్ అంతా అరేంజ్ చేస్తుండేటువంటి ప్లేస్కి అయితే పిలుచుకొస్తాడు.
నాకు తెలుసో తెలియకుండాను నిన్ను గాని నేను చాలా బాధ పెట్టినట్టుంది. దానికి గిఫ్ట్‌గా దీన్ని గాని ఉంచుకో అన్నట్టు చెప్పి హీరోయిన్‌కి అయితే ఒక డైమండ్ చైన్‌ని గాని ఇస్తాడనమాట. హీరోయిన్ గాని చాలా సంతోషపడుతుంది. లేదు నేను నిన్ను నమ్ముతా ఉండాను అన్నట్టు చెప్పి వాటిని గాని హగ్ చేసుకునేసి లవ్ యూ అంతా చెప్తుంది. సో ఇద్దరు గాని కిస్ చేసేటట్టు పోతారా. ఆ టైంలో అయితే హీరోకి గాని ఫోన్ కాల్ అయితే వస్తుంది. అక్షయ అమ్మాయిదా ఫోన్ చేస్తుంటదనమాట. నేను గాని నీ వైఫ్‌ని అయితే మీట్ అవ్వొచ్చా అన్నట్టు అడుగుతుంది. స్పీకర్‌లో పెట్టుంటాడా. హీరోయిన్ గాని ఓకే అన్నట్టు చెప్తుందనమాట. సో హీరో గాని ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకైతే తనని గాని నిన్ను వచ్చి మీట్ అవుతుంది అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ గాని వాళ్ళ అన్న దగ్గర నుంచి అయితే మెసేజ్ వస్తుంది. నేను గాని నీతో బిజినెస్ గురించి మాట్లాడాలి, నా ఆఫీస్ గని రా అన్నట్టు పిలుస్తాడా. హీరోయిన్ గాని అక్కడికైతే వస్తుందన్నమాట. యాక్చువల్గా ఈ కంపెనీలో సగం వాటా అయితే హీరోయిన్ పేరు మీద గాని ఇతనైతే రాసి పెట్టుండాడు. సో ఇందులో గాని నువ్వైతే సైన్ చేయి అన్నట్టు అడుగుతాడా. కానీ హీరోయిన్కి ఇందులో ఇష్టం లేదు. దీన్నంతా గాని నువ్వే ఉంచుకో, నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టు చెప్తుందా. కానీ ఈ వీడైతే ఒప్పుకోవడం లేదనమాట. ఇదిగో చూడు, నువ్వు ఇందులో సైన్ చేస్తే మాత్రమే నేను కానీ దీనికంతా ఇన్ఛార్జ్గా ఉంటాను, లేకపోతే నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అన్నట్టు కొంచెం బెదిరిస్తాడా. దాంతో హీరోయిన్ కానీ సర్లేరా స్వామి నేను కానీ ఇందులో సైన్ చేస్తాను అన్నట్టు చెప్పి అందులో కానీ సైన్ చేసి వాళ్ళ అన్న దగ్గర అయితే ఇస్తుందనమాట. సరే నెక్స్ట్ ఏం ప్లాన్ అన్నట్టు అడుగుతాడా. అక్షయాన్ని చూడడానికి వెళ్ళాలి అన్నట్టు చెప్తుంది. సరేరా నేను డ్రాప్ చేస్తాను అనేసి తన్ని కానీ అక్కడ నుంచి అయితే పిలుచుకొచ్చి వదిలేసి సరే నువ్వు కానీ భద్రంగా వెళ్ళు అన్నట్టు చెప్పేసి వీడైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాడా. దీన్నంతా కానీ ఈ క్షయ అమ్మాయి అయితే చూస్తుందనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ వచ్చి తనతో అయితే అడుగుతుంది, మీరేమైనా హీరోని ఇష్టపడతా ఉండారా అనేసి. దానికి ఆమె అయితే నవ్వుతా ఉంది. ఇదిగో చూడు, హీరో అంతా నా టైపే కాదు, వాడు ఒక్కడే ఉన్నా కానీ నేనైతే వాడిని అసలు ప్రేమించును అన్నట్టు చెప్తా ఉంటుందా. ఇప్పుడు హీరోయిన్కి సంతోషంగా ఉందనమాట. ఇందాక నిన్ను కానీ పిలుచుకొచ్చి డ్రాప్ చేశాడు కదా, అతను ఎవరు అన్నట్టు అడుగుతుందా. మా అన్నయ్య అన్నట్టు హీరోయిన్ చెప్తుంది. యాక్చువల్గా అతన్ని చూసిన వెంటనే నాకు చాలా నచ్చేసింది. సో అలాంటి వాడు ఉంటే బాగుంటుంది, నువ్వు కానీ మా ఇద్దరికి అయితే సెట్ చేసి పెట్టొచ్చు కదా అన్నట్టు హీరోయిన్తో అడుగుతా ఉంది అనమాట. ఆ హీరోయిన్కి అయితే చాలా షాకింగ్ కదా ఉంది. ఆ నెక్స్ట్ అయితే మాట్లాడేసి ఇద్దరు కానీ బయటకి అయితే వస్తూ ఉంటారా. అక్కడికైతే హీరో కానీ వచ్చేస్తాడనమాట. దాంతో ఏమి కానీ సరే వెళ్ళొస్తా అన్నట్టు చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్తో ఇప్పటికైనా నీకు నా మీద ఉండే డౌట్ అంతా పోయిందా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ సారీ నేనైతే మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఏం పర్వాలేదులే అన్నట్టు చెప్పి అక్కడ నుంచి హీరోయిన్ అయితే సర్ప్రైజ్గా ఒక ప్లేస్కి అయితే పిలుచుకొస్తాడనమాట. ఆ ప్లేస్ కానీ మంచిగా లైట్ సెట్టింగ్తో అయితే సూపర్గా ఉందన్నమాట. ఇప్పుడు హీరోయిన్తో కానీ చెప్తా ఉంటాడు, నేను ప్రపోజ్ చేయనందువల్లే ఈ గొడవ అంతా కానీ వచ్చింది. సో అందుకే నేను కానీ ఈ విధంగా డిసైడ్ అయ్యాను. నేను ఇప్పుడు చెప్తాను, బాగా శ్రద్ధగా విను. నేను చిన్నప్పటి నుంచి నిన్నైతే వన్ సైడ్గా ప్రేమిస్తూ ఉన్నాను. నా మనసులో ఉండే ఒకే ఒక అమ్మాయివి నువ్వు మాత్రమే. నాకు కానీ ఒక్క ఛాన్స్ అయితే ఇస్తావా, జీవితాంతం కానీ మనం ఇద్దరం సంతోషంగా ఉంటాము, నువ్వు కానీ నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అన్నట్టు చెప్పి హీరోయిన్కి అయితే రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్కి చాలా సంతోషం అన్నమాట. ఓకే అన్నట్టు చెప్తుంది. సో హీరో కానీ రింగ్ అయితే తన చేతికి వేస్తాడు. ఆ తర్వాత తనని కానీ కిస్ చేస్తాడు. ఇద్దరు కానీ మార్చి కిస్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు. అటే 1 మంత్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ రోజు అయితే హీరోకి బర్త్డే. సో ఫ్యామిలీ మొత్తం కానీ హీరోకి అయితే కేక్ కట్ చేసి బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తమ్ముడు కానీ మారిపోయినట్టుంది. వీడు కానీ హీరోయిన్ అయితే తన వదినగా యాక్సెప్ట్ చేస్తుంటాడు. సో అందరూ కానీ హీరో యొక్క బర్త్డేకి అయితే గిఫ్ట్ అంతా ఇస్తూ ఉంటారా. అదే టైంలో హీరోయిన్ కానీ వచ్చి నా తరపున బర్త్డే గిఫ్ట్ అన్నట్టు చెప్పి ఒక బాక్స్ని కానీ ఇస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక పేపర్ ఉందన్నమాట. యాక్చువల్గా ఇదైతే హీరోయిన్ యొక్క ప్రెగ్నెన్సీ రిపోర్టు. తనైతే ఇప్పుడు ట్విన్ బేబీతో ప్రెగ్నెంట్గా ఉందన్న గుడ్ న్యూస్ని అయితే హీరోతో కానీ చెప్తుందా. ఫ్యామిలీ మొత్తం కానీ చాలా సంతోషం అయిపోయారనమాట. సో హీరో కానీ నా యొక్క లైఫ్లోనే నాకు వచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇదే అన్నట్టు చెప్పి చాలా సంతోషపడుతూ హీరోయిన్ని కానీ కిస్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగానే ఈ డ్రామా కానీ ఒక హ్యాపీ ఎండింగ్తో అయితే ముగిస్తుంది. నెక్స్ట్ అయితే మంచి డ్రామాతో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.